హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చా. ఏంటి అంటే చాలా వరకు కూడా రాష్ట్ర రాజకీయాలలో మనం చాలా అంశాలను చూసాం. ఆ అంశాలకు సంబంధించి వాస్తవాలు ఏంటి అనేది కాస్త ఆరా తీసాం. అయితే చాలా మట్టికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని అంశాలను తెర మీదకి తీసుకొచ్చాడు. మరి వారికి తెలుసా లేకపోతే పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలు తన నోటీస్లోకి వచ్చిన తర్వాత పరిశీలించిన తర్వాతనే ఈ మాటలు మాట్లాడా లేదా అనేది ఒక అంశాన్ని అయితే నేను తెర మీదకి తీసుకొచ్చాను. సో అంశానికి సంబంధించి ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణ ప్రజలరా, వాస్తవాలను తెలుసుకోండి, నిజాలు ఏంటిదో ఒకసారి మీరే ఆలోచించండి. నేను కొన్ని అంశాలను మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను. చాలా మట్టికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రేవంత్ రెడ్డి ఓ ప్రకటన చేస్తాడు. ఆ ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆయనకు ఎవరు సలహాలు ఇచ్చిళ్ళు, ఏం కథ అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఏమన్నాడు ఏం కథ అనేది ఒకసారి వినాలి. ఎందుకు అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి చాలా విషయాలను కూడా తెర మీద తీసుకొస్తున్నా. ఒకసారి వినుర్రు ఇదేందో. చేసుకున్నంత మహానుభావాన్ని మీ జర్నలిస్టు చేసుకున్నోడితే చేసుకున్నంత మహానుభావాన్ని మీ జర్నలిస్టులు మీ వృత్తి కంటే ఎక్కువ టీఆర్ఎస్ను మొయ్యాలనే ప్రయత్నం చేశారు. మీ సంఘాల చైర్మన్లు, జనరల్ సెక్రటరీలు ఆ పార్టీ నాయకులుగా తయారయ్యారు. మీరు మొదట వాళ్ళని తొలగించండి. మీరు మీ సమస్యల మీద మాట్లాడాలంటే మీ సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు పక్క పార్టీలో పార్టీ నాయకులుగా తయారయ్యారు. మీరు మొదట అది తొలగిస్తే మీ సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుంది. మళ్ళొకసారి వినండి. చేసుకున్నోడితే చేసుకున్నంత మహానుభావాన్ని ఏమన్నాడు? చేసుకున్నోడికి చేసుకున్నంత మహానుభావ. ఇది స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలండి. ఏమని అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేసుకున్నోడికి చేసుకున్నంత మహానుభావ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టుల గురించి ఏం మాట్లాడిండో ఒకసారి చూద్దాం. మీ జర్నలిస్టులు మీ వృత్తి కంటే ఎక్కువ టీఆర్ఎస్ను మొయ్యాలనే ప్రయత్నం చేశారు. మీ సంఘాల చైర్మన్లు, జనరల్ సెక్రటరీలు ఆ పార్టీ నాయకులుగా తయారయ్యారు. మీరు మొదట వాళ్ళని తొలగించండి. మీరు మీ సమస్యల మీద మాట్లాడాలంటే మీ సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు పక్క పార్టీలో పార్టీ నాయకులుగా తయారయ్యారు. మీరు మొదట అది తొలగిస్తే మీ సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుంది. రైట్, ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ సమాజానికి తెలవాలి. అంటే చేసుకున్నోడికి చేసుకున్నంత మహానుభావ ఎవరన్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఎందుకు? జర్నలిస్టు సంఘాలకు సంబంధించి జర్నలిస్టు సంఘాల నాయకులు కానీ, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, అధ్యక్షులు కానీ వీళ్ళంతా కూడా ఇతర పార్టీలకు సంబంధించి వాళ్ళందరూ అక్కడ నాయకులుగా చలామణి అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పిండు. నేనేమంటున్నానంటే ఒకసారి మనం ఆలోచిద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఈడ బీఆర్ఎస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, తెలంగాణలో బీజేపీ ఉంది, దాంతోపాటు సిపిఐ కానీ సిపిఎం కానీ సిపిఐఎంఎల్ కానీ, ఇక ఇవన్నీ మీకు అందరికీ తెలుసు, కమ్యూనిస్ట్ పార్టీలు వేసుకుందాం. దాంతోపాటుగా ఇంకోటి ఏంది టీడీపీ కానీ. ఇంకేమైనా మిస్ అయినాయా అంటే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనుగడలో ఉన్నది అంటే బీఎస్పీ కానీ, దాంతోపాటు జనసేన అంటే తక్కువ అనుకో, జనసేన, దాని తర్వాత కేఏ పాల్ పార్టీ కానీ, అదే ప్రజాశాంతి పార్టీ కానీ, ఈ పార్టీలన్నింటికీ సంబంధించి ప్రతి ఒక్క పార్టీకి ప్రతి ఒక్కరూ కూడా పూర్తి స్థాయిలో ఒక కోవట్టుగా ఉండడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. ఇది యావత్తు తెలంగాణ సమాజానికి అంతా కూడా తెలిసిన విషయమే. నేనేమని చెప్తున్నానంటే ఆ పార్టీ మనడే కావచ్చు, ఆ పార్టీ ప్రజల్లోకి చొచ్చుకెళ్ళడానికి, ఆ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతి వ్యూహాలు చేయడానికి, సలహాలు కానీ సూచనలు కానీ చేయడానికి జరుగుతున్న ఒక ప్రక్రియలో చాలామంది జర్నలిస్టులు తెలియకుండానే బలవుతున్నారు. అయితే చేసుకున్నోడికి చేసుకున్నంత అంటే ఏం జరిగింది, ఏం చేసుకున్నారు, ఏం కథ అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరం కూడా చూద్దాం. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 సంవత్సరాలు దాదాపుగా మీ అందరికీ తెలిసిన విషయమే. నేను ఒక ఎపిసోడ్ను తీసుకొస్తున్నా. 2014 ఆ తర్వాత 2024 ఇది ఇక్కడ 10 సంవత్సరాల కాలం. ఇక్కడ మొత్తం ఎవరు? కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఎస్పీ కానీ,
టీజేఎస్ కానీ, సిపిఐ కానీ, సిపిఐఎంఎల్ కానీ, ఏంది జనసేన జేఎస్పీ అంటే జనసేన పార్టీ కానీ, టీడీపీ కానీ, దాంతోపాటు ప్రజాశాంతి పార్టీ, ఈ ప్రజాశాంతి పార్టీ కానీ, ఇంకేమైనా పార్టీలు మిగిలినా. సో ఈ పార్టీలన్నీ ఇక్కడ మీడియా ఏం చేసింది అంటే, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండే ఎప్పుడు 2014 నుండి 2023 వరకు పూర్తి స్థాయిలో డిసెంబర్ వరకు అధికారం, అంటే డిసెంబర్ అంటే ఇక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటే ఎన్నికల కోడ్ ముందు వరకు. సో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా జరిగిన విషయం మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేయాలి. చేసుకున్నోడికి చేసుకున్నంత అంటే దీని అర్థం ఏంటి అంటే, ప్రభుత్వాన్ని విమర్శించడం వల్ల జరిగే తప్పిదాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి చెప్తున్నారా, లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీడియా అనేది కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది, బీజేపీకి చేసింది, బీఎస్పీకి చేసింది, టీజేఎస్కి చేసింది, తెలుగుదేశానికి చేసింది, ప్రజాశాంతి పార్టీ ఆఖరికి కే పాల్కు స్వయాన ఇంటర్వ్యూలు తీసుకున్న జనసేన నాయకులను ఇంటర్వ్యూ చేసింది, కమ్యూనిస్ట్ పార్టీలను వాళ్ళ పొత్తులు ఎట్లుంటాయి అంటూ కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ యావత్తు సమాజానికి కూడా తెలియజేసిన పరిస్థితి మీ అందరికీ కనబడింది. ఇక 2024 డిసెంబర్ 7వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ తర్వాత ఈ ఒక స్కీమ్ ఏదైతే ఉన్నదో ఆ స్కీమ్ను ప్రవేశపెట్టిలు. డిసెంబర్ 15 తర్వాత ఏంది మహాలక్ష్మి అనే స్కీము ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో ఆ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా జరిగిన ఒక నష్టం ఏంది అంటే, మీ అందరికీ చెప్తున్నా, మహాలక్ష్మి అనే ఒక స్కీమ్ ద్వారా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ ఆటో డ్రైవర్ల ఆత్మహత్య వల్ల తెలంగాణ రాష్ట్రంలో నష్టం జరుగుతుంది అంటూ మనం ఒక పూర్తి స్థాయిలో స్టాండ్ తీసుకున్నాం. ఆ స్టాండ్ దేనికోసం? బీఆర్ఎస్కు సపోర్టు కాదు, కాంగ్రెస్కు సపోర్టు కాదు, ఏ పార్టీలకు సపోర్టు కాదు. ఏంది అంటే ప్రజలకు సపోర్ట్గా మనం వైఆర్టీవీ స్టాండ్ తీసుకున్నాం. సో ఒక పెద్ద మనిషి ఎవరో నాకు తెలియదు, మా వాళ్ళు ఇంతకుముందు ఒకటి పెట్టి ఏంది అంటే, రంజిత్ అనే వ్యక్తి స్కాము లేదు, స్కీము లేదు, నేను ఒక ప్రభుత్వంలో భాగస్వామిని కాదు, లేకపోతే ఎక్కడ నేను ఏదైనా కార్పొరేట్ శక్తులకు సంబంధించి ఏమీ చేయలేదు. నా స్టాండ్ చాలా క్లారిటీ ఏంటంటే ప్రజల వైపు ఉండాలి. మరి అన్న వచ్చిన తర్వాత 100 రోజులు రాష్ట్ర ప్రభుత్వం సమయం అడిగింది కదా అని అడిగారు. 100 రోజులు అడిగింది వాస్తవమే. ఫస్ట్ నేను ఏమంటున్నా అంటే, ఈ 100 రోజులు అనే రొచ్చు వెచ్చి తప్పు చేసింది అంట. కాంగ్రెస్ పార్టీకి మొదటిగా పతనం ప్రారంభమైంది ఈ 100 రోజుల ఎపిసోడ్ నుండి అనేది తెలంగాణ ప్రజలకు చెప్పే అంశాన్ని తెర మీదికి తీసుకొచ్చిన. అసలు 6 గ్యారంటీలు అని మీరు అంటున్నారు. ఈ 6 గ్యారంటీలకు సంబంధించి గోవిందా అని నేనంట. అరే గట్లెట్లా మాట్లాడతామన్నా అంటే, మీకు తెలియని ఒక విషయాన్ని చూడండి. 1956 2024 నాకు తెలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ బృందానికి సంబంధించి భారత రాజ్యాంగాన్ని రాసినప్పుడు ఆ రాజ్యాంగంలో దాదాపుగా పూర్తి స్థాయిలో కూడా ఈ దేశంలో, నేను భారతదేశాన్ని మొత్తం చెప్తున్నా, యావత్తు భారతదేశంలో ఎక్కడా కూడా రాజ్యాంగం ప్రకారం వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోను 100% పూర్తి చేసిన అని చెప్పిన ఒక్క రాజకీయ పార్టీని తీసుకురండి. ఎక్కువద్దు, ఒకే ఒక్క రాజకీయ పార్టీ యావత్తు భారతదేశ వ్యాప్తంగా కూడా ఎన్నికలలో ఇచ్చిన మేనిఫెస్టోల అంశాన్ని ఏ ఒక్కటి కూడా ఇయ్యలే. సరే రైట్, ఇక్కడ స్టాండ్ తీసుకోవడానికి కారణం ఆటో డ్రైవర్ల ఆజ్యం పోసింది. దాని తర్వాత జరిగింది ఏంటంటే మెగా డిఎస్సి, ఆ తర్వాత రైతులకు సంబంధించి ప్రధానంగా కూడా నా మనసును కలిచివేసిన ఒకటి రైతులకు సంబంధించిన రుణమాఫీ పేరుతోని అధికారంలోకి రావడం, దాంతోపాటు ఆటో డ్రైవర్లకు సంబంధించి. అయితే మునిగిపోయే నావల కాంగ్రెస్ పార్టీ మారబోతుందని మనం ముందే గ్రహించడం. ఎందుకు గ్రహించినాం అంటే, ఒకటి ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఏ విధంగా అంటే, రైతు బంధుకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఇదే పెట్టుబడి సాయానికి సంబంధించి ఇస్తలేరు అని, దాంతోపాటు రైతు రుణమాఫీ ఏదైతే ఉంటుందో దీని పంచాయతీ ఏంది అని ఒక్కసారి ఆలోచించాలి. ఈ రుణమాఫీకి సంబంధించి ఈ 2 అంశాలు, ప్రధానంగా 3 అంశాలు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్య, నేలరాలిపోతున్న ఆటో డ్రైవర్ల బ్రతుకు చిత్రాలు తెలుసు. దాంతోపాటు పెట్టుబడి సాయం అందక రైతులు చాలా చోట్ల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, రుణమాఫీ అని చెప్పిన తర్వాత ఈ 3 అంశాలు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను బలంగా ప్రభావితం చేసినాయి. దాంట్లో భాగంగా ఒక స్టాండ్ తీసుకునేటప్పుడు అంటే ఏదైనా ఒక రాజకీయ పార్టీ సపోర్ట్ చాలా అవసరం అనేది నా మిత్రులందరూ కూడా చెప్పారు. అయితే నేనేమంటున్నానంటే, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన సపోర్ట్ లేకుండా కేవలం ఒక స్టాండ్ ప్రకారమే నేను ముందడుగు వేయడం జరిగింది.
సరే, మొత్తానికి చాలామంది తెలిసి తెలియక చాలా మాట్లాడతారు. మనతో ప్రయాణం చేసిన వాళ్ళకు మాత్రమే వాస్తవాలు ఏంటిది అనేది తెలుస్తుంది. కాబట్టి నేనేమంటున్నానంటే మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ను నేను ఒక 3 వీడియోలు బ్రహ్మాండంగా, అంటే ఇక మామూలుగా కూడా కాదు అవి, ఏమని అంటే, ఒకటి, బాపు నువ్వే రావాలి. రెండోది ఏది, ఒక పబ్లిక్ కాల్. మూడోది చెప్పు. నాలుగోది వచ్చేసి మొత్తం బీఆర్ఎస్ స్టాండ్గా ప్రచారం చేశారు. సో ఇక్కడ రియాలిటీ ఏంటి అంటే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎండాకాలంలో, ముఖ్యంగా ఈ ఎండాకాలంలో చెరువులన్నీ మత్తళ్ళు పోసినాయి. నాగార్జున సాగర్ కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో క్రాప్ హాలిడేలు రాలేదు. కాబట్టి ఖచ్చితంగా కూడా కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే బాగుండు, తప్పు చేశామంటూ నేను 20,000 వీడియోలు చేసినప్పుడు దాంట్లో ఒక్క కేసు, అదైనా సైబర్ క్రైమ్ కేసు, అది కూడా శరత్ కుమార్ సార్, అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఫైట్ చేసి దాన్ని లీగల్గా గెలిపించుకొని వచ్చిండు. ఒకటే నమోదైంది, గుర్తుపెట్టుకో, నోట్ దిస్. దాని తర్వాత ఇక్కడ పబ్లిక్ కాల్కు సంబంధించి ఏం జరిగింది అంటే, ఒక కాలర్ కాల్ చేసి, సార్ మేము రోజువారీగా పని చేసుకుంటాం, మేము కూలికి వెళ్ళాం, కూలికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో పని చేస్తున్నది, నా భార్య వంట వండమంటే వండుతూ ఇద్దరి మధ్యలో డిస్కషన్ అయింది. నా భార్య నన్ను లొల్లి పెట్టుకొని రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం స్కీమ్ ఏదైతే ఉందో ఆ బస్సు ఫ్రీ బస్ అని ఎక్కింది, వాళ్ళ అవ్వగారి ఇంటికి పోయింది సార్ అనేటాలకు నేను నవ్విన. దాని తర్వాత జరిగింది, రేవంత్ రెడ్డి వాళ్ళ భార్య వచ్చి అండి పెడుతుందా అనేది ఆ పబ్లిక్ కాలర్ అడిగింది. దానికి మనకు సంబంధం లేదు. ఏంది అంటే, పూర్తి స్థాయిలో పబ్లిక్ కాలర్ తన ఒపీనియన్ చెప్పిండు. నాటు భాష, తెలంగాణ భాష మనం ఏం చేయలేము, అది గ్రామాలలో సర్వసాధారణంగా వాళ్ళు మాట్లాడే భాష, అంతటితో అయిపోయింది. ఇక మూడోది, ఇది నన్ను పోలీస్ వ్యవస్థకు సంబంధించిన ఒక ఉన్నతాధికారి, దానితో పాటు మరో 3 శాఖలలో పనిచేసిన ఆల్మోస్ట్ ఐపీఎస్ క్యాడర్ నుంచి ఐఏఎస్ క్యాడర్ వరకు ఒక 2-3 2 రకాలమైన క్వశ్చన్లు వేసారు. నువ్వు కేసీఆర్ అంటే చెప్పేలా చూపెడతావు రంజిత్, వాట్ ఆర్ యూ టాకింగ్ అన్నాను. ఆయన ఇంగ్లీష్లో ఇక క్వశ్చన్లు అడిగింది అనుకోరండి. నేనేం చెప్పానంటే, సార్ ఇక్కడ జరిగిన విషయం ఏంది అంటే, కేసీఆర్ మీ అందరికీ తెలుసు సార్, 1969 తెలంగాణ ఉద్యమం దాదాపుగా అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ 600 మంది అమరులయ్యారు. అంటే నేను పుట్టలే, నాకు తెలియదు, కానీ నేను చరిత్రనైతే చదివిన. ఇదే తెలంగాణ హిస్టరీ చెప్పే డాక్టర్ రియాజ్, అంటే కాంగ్రెస్ పార్టీకి స్పోక్స్ పర్సన్గా ఉన్నాడు. మరి దాంతోపాటుగా పలు కోచింగ్ సెంటర్లలో నేను అప్పుడు కోచింగ్ తీసుకున్నప్పుడు నాకు 1969 ఉద్యమం, తెలంగాణ ఉద్యమం అనేది నాకు పూర్తి స్థాయిలో స్టడీ చేయాల్సిన సమయం ఎక్కడొచ్చిందంటే 2010వ సంవత్సరంలో ఒక ఏకంగా దాని తరగతులకు సంబంధించే నేను వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. నేను వెళ్ళిన సార్, పూర్తి స్థాయిలో వాట్ ఈజ్ వాట్ అనేది నేను రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను దీని గురించి తెలుసుకున్నా. నాకు తెలిసిన 1969 ఉద్యమంలో 600 మంది విద్యార్థులు అమరవీరులైన్లు. ఇది పుస్తకాలకు సంబంధించిన చరిత్ర. దీంట్లో ఏం జరిగింది సార్ అంటే, ఇప్పటికీ కూడా కొంతమంది ఆనాటి ఉద్యమకారులు ఇప్పటికీ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా హైదరాబాద్ నడిఒడ్డున ఉండే ఇందిరా పార్క్ వద్ద ఒకరోజు దీక్ష కూడా చేసిళ్ళు. కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మా డిమాండ్లను పరిష్కరించాలంటూ కూడా చేసిర్రు. ఆ పక్కనే ఇంకొక ప్రోగ్రాం కూడా జరిగింది, దాని గురించి మనకు సంబంధం లేదు. సో ఇక్కడ నేను దేనికి కేసీఆర్ జోలికి వస్తే చెప్పు అనేది పట్టుకున్న క్లారిటీ ఇస్తున్నా. చాలా విషయాలు చెప్పేది ఉంది, ఈరోజు చాలాసేపు ఉంటుంది. దయచేసి ఈ లైవ్ను కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ అన్ని పార్టీలలో మేము ఈ గ్రూపులలో వేసుకోరు. తెలంగాణ రాష్ట్రాన్ని 2001లో పదవి, రాజకీయం, భవిష్యత్తు ఏది ఏమైనా ఒక హుక్కు సంకల్పంతో తెలంగాణ రాష్ట్రాన్ని తేవడమే లక్ష్యంగా, ఆంధ్ర బానిసల కింద తొత్తుగా పనిచేయకుండా, ఇది తిరగబడితే మరొకసారి తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తే ఏదైనా సాధించి తీరుతా అన్న ఒక యోధుడు బయటకు వచ్చాడు. నేను బహుశా బాహుబలి లాంటి సినిమాలు, లేకపోతే గతంలో చాలా సినిమాలలో ఒక హీరోను చూసిన, కానీ రియల్గా మరి నిజంగా అది సాధ్యమా అసాధ్యమా అని అంచనా వేసిన. అయితే సాధ్యమే అని ఎట్లా తెలిసిందంటే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు
2001 నుంచి 2009 వరకు, 2009 నుంచి 2014 వరకు ఇక్కడ గాదే ఎన్నయ్య గారు, కొండా లక్ష్మణ బాపూజీ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు, దాని తర్వాత ఇంకా మరికొంతమంది నాయకులు కేసీఆర్తో కలిసి వీళ్ళందరూ జలదృశ్యంలో పార్టీకి సంబంధించిన తెలంగాణ జెండా లోగో ఇదంతా ఎవరు ఏం కథ అనేది మనం చూస్తున్నాం. గాదే ఎన్నయ్య గారు ఇప్పుడు ఉన్నారు, వారిని అడిగితే కూడా పూర్తి వివరాలు మన అందరికీ తెలిసిన విషయమే తెలుస్తాయి. ఒకసారి ఆలోచించండి మిత్రులారా. సో ఇక్కడ ఏం జరిగింది, తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు దాదాపుగా 2001 నుండి 2009 వరకు ఉద్యమాన్ని ఉర్రూతలూగించాడు. 2009లో ఏం జరిగింది అంటే కేంద్రం నుండి మనకు పిలుపు వచ్చింది రాష్ట్రానికి సంబంధించి. సో ఇక్కడ మొదలైన ఈయన ప్రస్థానం 14 ఏళ్ల పాటు నేను నిజంగా చెప్తున్నా, తన కుటుంబం కోసం కాదు, తన వ్యవస్థ కోసం కాదు, తన పార్టీ మనుగడ కోసం కాదు, ఒకటే ట్యాగ్ లైన్, మా తెలంగాణకు నీళ్ల దోపిడీ జరుగుతుందిరా రే అన్నాడు. తర్వాత నిధులు ఏడబోతున్నాయిరా బాబు అని అడిగిండు. నియామకాలు ఎవరి అని ఇస్తున్నారా స్వామి అన్నారు. ఇక్కడ రాజ్యాంగం అనేది మీకు అనుకూలంగా లేదు, భారత రాజ్యాంగం అనేది హక్కులతోనే ఉంటుంది, దాంట్లో నీళ్లు నిధులు నియామకాలు అనేది కావాలి. దానికోసం 14 సంవత్సరాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు పనిచేసిన కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో తన యొక్క పటిమతోని మొత్తానికి తెలంగాణ రాష్ట్రాన్ని అందరూ కలిసి ఇక సబ్బండ వర్గాలు ఏకమైన ముక్త కంఠంతో నినాదించినాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలు మారుమోగినాయి. గ్రామాల నుండి మొదలు పెడితే ప్రతి ఇల్లు ప్రతి గడప నుండి మొదలైన ఒక్కొక్క అడుగు ఒక సంచలనంగా మారింది, ఒక ఉద్యమంగా మారింది. మరో రష్యా విప్లవం మనం చాలా దేశాలలో జరిగిన విప్లవాలు చూసినాం, వాటన్నింటికీ ఆజ్యం పోసింది, స్ఫూర్తిగా తీసుకున్నారు. మొత్తానికి 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చారు. మరి ఈ క్రెడిట్ అంతా సబ్బండ వర్గాలకు ఇద్దాం, కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే ఒక వ్యక్తి ఆనాడు ఒక సామాన్యుడే, కానీ ఈరోజు అసామాన్యుడు. అలాంటి వ్యక్తిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం నేను చెప్పు పట్టుకున్నా ఆ రోజు. ఎస్, ఇది రియాలిటీ. ఇక దానికి సంబంధించి ఎందుకు అంటే ఉద్యమ నేతను మీరు ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన గాదే ఎన్నయ్య గారు ఉన్నారు, ఆయననన్నా బాధపడతాం. కోదండరాం ఆయనున్నా అంతే. కేసీఆర్, హరీష్ రావు ఉద్యమం చేయనోళ్ళనేమో ఈరోజు ఏంది అంటే పూర్తి స్థాయిలో ఒక అందరం ఎక్కించి కూర్చోబెట్టిలు కదా ఉద్యమం చేసిన వ్యక్తుల మీద. పాపం హరీష్ అన్న తెలంగాణ ఉద్యమంలో ఏ క్షణమైనా, బహుశా నేనే చెప్తున్నా, నేను ఒక 2-3 అప్పుడు పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటనలో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఒక 2 గంటలలో సిద్దిపేట నుండి వరంగల్ వచ్చింది. అట్లా చాలా సందర్భాలలో ఎక్కడ తిన్నాడో, ఏ జైళ్ళల్లో ఉన్నాడో, ఎంతమంది హత్యాయత్నాలు చేసిలో. అప్పుడున్న నల్గొండ జిల్లాకు సంబంధించిన ఏది ఆయన పేరేం పేరు ఉండే మాఫియా డాన్ నయీం, ఆ నయీంకు సంబంధించి నల్గొండకు సంబంధించిన నయీంను కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ను అల్లకల్లోలంగా బెదిరించిన సంఘటనలు మీకు తెలుసా? తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కుటుంబం మానసిక క్షోభను అనుభవించిన విషయం ఎంతమందికి తెలుసు? కేసీఆర్తో పాటుగా పనిచేసిన వారందరూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులలో, చాలా భయానకరమైన పరిస్థితులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిర్రు. అలాంటి వ్యక్తులను మా మాటలు అనొద్దు, గౌరవించుకోవాలి. లేదా సరే తప్పిదం జరిగింది, మనం ఏం చేసినాం, 100కు 100% ఏం చెప్పినాం, మార్పు కావాలి అన్నారు. ఈ మార్పు ఎక్కడి నుండి అన్నారో తెలుసా? డిజిటల్ ఛానళ్ళ నుంచి వచ్చిన మార్పు ఇది. తెలంగాణ ప్రజలో లేకపోతే ఇంకొకలో కాదు, డిజిటల్ ప్లాట్ఫామ్గా వచ్చిన మార్పు. మరి దేనికోసం ఈ డిజిటల్ మార్పు వచ్చింది అంటే ఒకసారి మీరు మళ్ళొక్కసారి వినాలి. ఎవరు ఈ పెద్ద మనిషి ఎవరైతే మాట్లాడిండో ఆ పెద్ద మనిషి మాటలు మీరు మళ్ళీ వినాలి. ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పాలి కదా, మళ్ళీ దీనికి ఆద్యం పోయాలి కదా. ఎవరు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతున్నారు, దాన్ని చాలా జాగ్రత్తగా వినండి. చేసుకున్నోడికి చేసుకున్నంత మహానుభావ అని మీ జర్నలిస్టులు మీ వృత్తి కంటే ఎక్కువ టీఆర్ఎస్ను మొయ్యాలని ప్రయత్నం చేశారు. మీ సంఘాల చైర్మన్లు, జనరల్ సెక్రటరీలు ఆ పార్టీ నాయకులుగా తయారయ్యారు. మీరు మొదట వాళ్ళని తొలగించండి. మీరు మీ సమస్యల మీద మాట్లాడాలంటే మీ సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు పక్క పార్టీలో పార్టీ నాయకులుగా తయారయ్యారు. రైట్, ఇన్నారు కదా, చేసుకున్నోడికి చేసుకున్నంత మహాప్రభువు అని అన్నారు. సో
ఇప్పుడు అల్టిమేట్ మీకు అర్థమైంది. విపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన అతను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అని చూసిలు. సో ఇప్పుడు మీరు ఈ తెలంగాణ సమాజం ఏం చేస్తుందంటే డిజిటల్ ప్లాట్ఫామ్ అని చెప్పినాం కదా, డిజిటల్ ప్లాట్ఫామ్ మీద వచ్చిన అందరూ కూడా ప్రశ్నించే గొంతుకలు ప్రతి ఒక్కరు కూడా, ఈ ప్రశ్నించే గొంతుక ఒక్కరు కాదు రెండు కాదు, ఇప్పుడు ఒక 32 నుండి ఇప్పుడు దాదాపుగా 750 చిలుకు రిజిస్ట్రేషన్ అయినాయి యూట్యూబ్ డిజిటల్ ఛానల్. ఇప్పుడు కాస్త అది 1000 దాటిందట నాకున్న సమాచారం ప్రకారం. ఇప్పుడు రోజు రోజుకు ప్రశ్నించే గొంతుకలు వస్తున్నాయి. సరే మీరు అన్నారు రంజిత్ తప్పు చేశావంటూ నా మీద ఆ అసభ్యకరమైన కొన్ని వీడియోలు చేసిన వ్యక్తులు ఉన్నారు. ఇక వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. ఆ స్కామ్ ఏంది, స్కీమ్ లేంది, లేకపోతే రకరకాలేంది, జర్నలిస్టునా కాదా, గతంలో నేను పనిచేసిన శాటిలైట్ ఛానళ్లలో ఏ విధంగా పనిచేసిన, కరోనా సమయంలో కరోనా వార్లో పాజిటివ్ సెంటర్లో మాస్క్ పెట్టుకొని నా కెమెరామ్యాన్ నేను ఎంత ఇబ్బంది పడి ఆ రోజు ఆ వీడియోను బయటికి తీసుకొస్తే తెల్లారి 14 మంది ప్రాణాలు ఏ విధంగా కాపాడినాం. ఆ తర్వాత గతంలో పనిచేసిన ఛానళ్లలో నా పోరాట పటిమెట్లున్నదో తెలుసు. నేను జర్నలిస్ట్ని అయితనా కానా, లేకపోతే ఒక యూట్యూబర్నా, లేకపోతే ప్రశ్నించే కొంతకని కానా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకు బానిస అయిపోయిందని వీళ్ళు చేస్తున్న ప్రచారం కానీ. మరి నేను ఒక ప్రశ్న అడుగుతున్నా ఇక్కడ, 2022 2024 20,000 వీడియోలు ముక్త కంఠంతో నేను మాట్లాడిన వీడియోలు అవి. ఎవరి గురించి? బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి. 2024 డిసెంబర్ ఇప్పటి వరకు 2,000 వీడియోలు ఎవరి గురించి? కాంగ్రెస్ ప్రభుత్వం గురించి. అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ అన్న, మాట్లాడేటోడికి మతాన్ని ఉండాలి, లేకపోతే నరం లేని నాలుక 1.25 లక్షలు అన్నని మాట్లాడాలి. నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రభుత్వం మాత్రమే మారింది. దీని ప్లేస్లో ఇగో ఈ పార్టీ వచ్చింది. వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? తిప్పి కొడితే ఇవాళ ఇగో 100 రోజులకు దగ్గరికి వచ్చింది, 80 రోజులకు వచ్చింది అనుకుందాం. ఇంకొక 10 రోజులు 20 రోజులు అయితే వాళ్ళు ఇచ్చిన 100 రోజుల పని అయిపోతుంది. ఇక్కడ జనవరి 12 నా మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదవుతుంది సిసిఎస్ పోలీస్ స్టేషన్లో. ఆ తర్వాత మొన్న ఫిబ్రవరిలో 12వ తారీఖు అనుకుంటా బహుశా, అది సైబర్ క్రైమ్లో అవుతుంది, సైబర్ క్రైమ్లో. సో ఈ కేసులకు సంబంధించి ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు మనకు ఏంది హెల్ప్ అన్నారు, రకరకాలుగా అన్నారు, కొంత ఎక్విప్మెంట్కు సంబంధించిన ఈ పంచాయతీ. దీంట్లో అడ్డమైన కేసులు, అడ్డమైన శిక్షణలు ఎట్లా వచ్చినాయో యావత్తు తెలంగాణ సమాజానికి ఆ రోజు మన ఎవరు సుంకర నరేష్ అడ్వకేట్తో ఒక వీడియో చేసిన వాళ్ళు ఉంటుంది. ఇక ఇది ప్రస్తుత మంత్రి గారికి సంబంధించి ఏంది అంటే వారి మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించి కొంతమంది వ్యక్తులు మాట్లాడతారు. ఆ మాట్లాడిన విధానాన్ని నేను ఏం చేస్తా అంటే, తెలంగాణ ప్రజలారా ఇగో మరి ఇట్లా ఆరోపణలు వస్తున్నాయి, ఇప్పుడు ఎట్లా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, దాని మీద విచారణ చేద్దాం, విచారణ చేసి వాస్తవాలు ఏందో తెలంగాణ సమాజానికి తెలియజేద్దామంటూ నేను ఒక వీడియో చేస్తాను. సరే వీడియో అయిపోయిందా? అయిపోయింది. వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియోలో ఉంటే నాకు ఎవరు ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు ఏమంటారంటే డిలీట్ చేయండి రంజిత్ అంటే, సరే వాళ్ళ మాట కోసం నేను రాజ్యాంగాన్ని గౌరవించటోని, చట్టాల పట్ల నాకు నమ్మకం ఉంది కాబట్టి దీంట్లో నుంచి ఒక 15 వీడియోల వరకు డిలీట్ చేసిన. సరే అంతటితో అయిందా అంటే పార్టీ 1 సిఆర్పి నోటీసులు ఇచ్చారు. దానికి మనం నిన్న కూడా వివరణ ఇచ్చిన. సో ఒకసారి ఆలోచించండి. మాట్లాడే ప్రతి వ్యక్తికి చెప్తున్నా, మీ పట్ల నాకు గౌరవం ఉంటుంది. ఇక్కడ నేను ఉగ్రవాదిని కాదు, రాజ్యాంగాన్ని అతిక్రమించలేదు, నేను మాట్లాడిన ప్రతి మాట కట్టుబడి ఉన్నా. నేను 20,000 వీడియోలు చేసిన కాంగ్రెస్ పార్టీకి జబర్దస్త్గా సపోర్ట్ చేసిన. కేవలం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నామనే కోణంలో చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఇక ఇంకొకటి ఏంటంటే రెక్కి చేస్తారు. ఏం చేస్తారు? నన్ను కన్నా నా తల్లికి గర్భశోకము, లేకపోతే మిత్రుడు శంకర్కు సంబంధించి పాపం ఇప్పుడు ఆరోగ్యం కాస్త కుదుట పడుతుంది, ఆయన సంబంధించి ఎట్లా ఇబ్బంది పెట్టిల్లో మీరు అందరూ చూసిర్రు. ఇది తెలంగాణ సమాజానికి సంబంధించి. సరే ఇంకొక మిత్రుడికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉన్నప్పుడు కూడా నా మీద ఎట్లా జరిగినో నీకు తెలుసు కదా, మరి ఆ రోజు అని నన్ను కూడా అడిగాను. నేనేమంటున్నానంటే మిత్రునికి సపోర్ట్ చేసిన, గతంలో ఇప్పుడు జరిగిన దాడికి సపోర్ట్ చేసిన. నేను ఏ జర్నలిస్ట్కైనా సపోర్ట్ చేస్తా, ఏ పార్టీకి సంబంధించి తప్పు చేస్తే ఖచ్చితంగా ఎత్తి చూపుతా. కానీ విపక్షాలకు మనం ఎక్కువ సపోర్ట్ చేస్తే ఏమవుతుందంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దానివల్ల ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుతుంది, దానివల్ల ప్రజలకు ఎంతో కొంత లబ్ధి చేకూరుతుంది. మోని ప్రభుత్వానికి సంబంధించిన తప్పులను ఎత్తి చూపలేదు అనుకో, ప్రభుత్వం ఏంటంటే మొద్దు నిద్రపోతుంది. దున్నపోతుకు వాన కొడితే ఏమవుతుంది, ఎండ కొడితే ఏం కాదు. అలాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పేసి నేను ఒక స్టాండ్ తీసుకున్నా, క్లియర్ కట్.
ఇది వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి రంజిత్ అనబడే నేను చాలా క్లారిటీగా క్లియర్గా చెప్తున్న విషయం. సో ఒకసారి ఆలోచించండి. 2,42,000 మంది సబ్స్క్రైబర్సు, 22 వీడియోలు. దీని కింద ఏమున్నదన్నా? ప్రజల క్షేమం వైపు మా ప్రయాణం, సత్యం వైపు మా ప్రయాణం, ప్రజల సమస్యలపై మేము పోరాటానికి సంబంధించి ఇక చూడు, సమస్యలపై పోరాటానికి మేము గొంతుకవుతాం, అబద్ధాలని అన్యాయాన్ని ప్రశ్నిస్తూ న్యాయపరమైన మా అడుగులు వేస్తాం, మా అడుగులు మరో తరానికి బాటలవుతాయనే కోణంలో చేసినాం. సరే, ఇక కామెంట్లు చేసే వాళ్ళు చేస్తారు, మానసికంగా ఇబ్బంది. తోటి జర్నలిస్టులకు కూడా సమాచారాన్ని చాలా క్లారిటీగా వివరించిన. ఇది పరిస్థితి. సో ఇప్పుడు ఒక క్లారిటీ అయితే ఇచ్చేసిన. ఇప్పుడు నేను డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం. ఏంటి, 100 రోజుల సమయాన్ని ఎవరిచ్చిర్రు, ఎవరు ఇయ్యమన్నారు? ఫస్ట్ హామీలు తెలంగాణ ప్రాంత బిడ్డలను అయితే అడిగి ఇయ్యలే కదా. ఒకసారి మీరు అందరూ ఆలోచించుర్రి. తెలంగాణ ప్రాంత బిడ్డలను అడిగి కాంగ్రెస్ ఏమన్నా హామీలు ఇచ్చిందా? కాంగ్రెస్ పార్టీ 100 రోజులకు సంబంధించి హామీలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజలని అడిగి ఇచ్చిందా? నా క్వశ్చన్ ఇది. వీళ్ళు అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీల పేరుతోని 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తాం. డిసెంబర్ 9వ తారీఖున రైతు రుణమాఫీ జరుగుతుంది. దానితో పాటు డిసెంబర్లో కేబినెట్ మీటింగ్ జరుగుతుంది. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తాం. దాంతో పాటు మెగా డిఎస్సిని నిర్వహిస్తాం. ఫిబ్రవరి 1వ తేదీన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తాం. రైతు బంధు ఇస్తాం. గత ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తూ పూర్తి స్థాయిలో కూడా ముందుకు కొనసాగిస్తామంటూ చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. సరే, రేవంత్ రెడ్డి గారికి నా మీద కోపమే ఉండొచ్చు, ఇతర మంత్రులకు నా మీద పగనే ఉండొచ్చు, కక్షనే ఉండొచ్చు. ఐఎమ్ ఏ జర్నలిస్ట్. నేను ఒక జర్నలిస్ట్ను. నాకు అక్రిడేషన్ కార్డు ఉంది. నాకు సంఘాలలో సభ్యత్వం అయితే నేను తీసుకోలే. ఎందుకంటే ఇప్పుడే రేవంత్ రెడ్డి అన్నాడు, మీ సంఘాలకు సంబంధించిన కార్యదర్శులు, అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇతర పార్టీలకు బానిసలుగా ఉన్నారు కాబట్టి ఎవరికి తీసుకోలే. సో ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, డైరెక్ట్ టాపిక్ అన్నా, కేసీఆర్ అనే వ్యక్తి తప్పే చేసిండు. సరే, కేసీఆర్ తప్పు, 100కు 100% తప్పు. ఓకేనా? కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తప్పు చేసింది. ఇది తెలంగాణ సమాజం నమ్మిర్రు. నమ్మి ఏం చేసిర్రు అంటే వీళ్ళు ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చిర్రు. మార్పు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిర్రు. ఓకేనా? ఇప్పుడు ఒక క్లారిటీ ఇవ్వండి నా తెలంగాణ సమాజానికి. నేనేమంటున్నానంటే, ఓ నా తెలంగాణ ప్రజలారా, 4 కోట్ల మంది మేము, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురం కాదు, 4 కోట్ల మంది. మనకు మానవత్వం ఉంది, ఆలోచన శక్తి ఉంది. ఈ సమాజం పట్ల పూర్తిగా స్పృహతోనే మనం మాట్లాడుతున్నాం. నేనేమంటున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలంటే చైతన్యవంతులు, దాంతోపాటు పోరాట యోధులు అనేది నేను చదువుకున్న చరిత్ర, నేను కండ్ల ముందు చూస్తున్న చరిత్ర నాకు తెలుసు. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే, తెలంగాణ ప్రజలరా, ఇక్కడ ఒక అంశాన్ని నేను తెర మీదకి తీసుకొచ్చిన. మీరు కేసీఆర్ అనే వ్యక్తి ఏమీ చేయలేదు, కేవలం ఫామ్ హౌస్కే పరిమితమైండు, ప్రగతి భవన్లోనే ఉన్నాడు. సో ఏమీ చేయలేదు అన్నారు, నమ్మిరు. ఓకే, యాక్సెప్టెడ్. దీన్ని నేను కాదంటలేను. ఏం చేసిళ్ళు? కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చాం. మరి మధ్యలో మీకు భారతీయ జనతా పార్టీ కనిపించలేదా? క్వశ్చన్ నెంబర్ 1. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనిచేస్తున్నది, ప్రధాని నరేంద్ర మోడీ ఎట్లా పనిచేస్తున్నాడో అని మీకు తెలుసు. సరే, బీజేపీకి సంబంధించిన నాయకత్వ మార్పుతోని తర్వాత జరిగిన మార్పులు ఏదైనా భారతీయ జనతా పార్టీ కట్టదలుచుకోలే, చేయలేదు. మీరు ఎవరికి వేసిళ్ళు? బీఆర్ఎస్ని అద్దన్నారు, బీజేపీని అద్దన్నారు, లేకపోతే బీఎస్పీ పార్టీని అద్దన్నారు. ఆఖరికి ఒక వ్యవస్థలో అద్భుతంగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సంబంధించి మీరు ఎన్ని ఓట్లు ఇచ్చిళ్ళు, ఏం కథ అనేది సమాజానికి తెలుసు. దాని తర్వాత మేధావులంతా ఆ సమయంలో ఎవరికి సపోర్ట్ చేసిల్లో మనందరం చూసాం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, క్వశ్చన్ నెంబర్ 1, 6 గ్యారంటీలను తెలంగాణ ప్రజలను అడిగి ఇవ్వలేదు. కేవలం వాళ్ళ యొక్క రాజకీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనేది రాజకీయ పార్టీ, అధికారంలోకి రావడానికి ఈ 6 గ్యారంటీలు అనే ఎపిసోడ్ను తెర మీదకి తీసుకొచ్చింది. పూర్తి స్థాయిలో 100 రోజులలో అమలు చేస్తామంటూ చెప్పింది. యుద్ధం మొదలు పెట్టడానికి 1 అడుగు చాలు అని నేను అంటున్నా. నాతో పాటు తెలంగాణ సమాజం వస్తుందా రాదా నాకు సంబంధం లేదు. కానీ నేను వాస్తవాలను చెప్పదలుచుకున్నా, వాస్తవాలే చెప్తున్నా. గతంలో ప్రశ్నించినా, ఇప్పుడు ప్రశ్నిస్తా, భవిష్యత్తులో ప్రశ్నిస్తా. ఇక్కడ 6 గ్యారంటీల అమలుకు 100 రోజుల సమయం అడిగిల్లు. 7వ తారీఖు జనవరి 7, 30 రోజులు కథం.
ఫిబ్రవరి, డిసెంబర్ నుండి అక్కడికి ఫిబ్రవరి, దాంతోపాటుగా ఇంకొక నెల అయితే అయిపోతుంది. ఇక వీళ్ళ 100 రోజుల కథ అయిపోతుంది. దాదాపుగా ఇప్పటికే ఒక 70 రోజుల వరకు అయిపోయింది. ఇంకొక 30 రోజులు అయితే వీళ్ళ 100 రోజుల 6 గ్యారంటీలకు సంబంధించి అవుతుంది. మరి అన్న 6 గ్యారంటీలలో ఎన్నెన్ని ఉన్నాయంటే ఒక్కొక్క గ్యారంటీలలో 3 అంశాలు ఉన్నాయి. ఆ 3 అంశాలను అమలు చేస్తేనే ఇప్పుడు మొదటి అంశం ఏదైతే ఉందో 6 గ్యారంటీలో మహాలక్ష్మి స్కీమ్లో దాంట్లో 500లకు సిలిండర్ ఉంది. దాంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే మహిళలకు 2500. ఈ మూడింటిని కలిపి వేస్తే మరి 6 గ్యారంటీలకు ఎంత బడ్జెట్ కావాలన్నా అంటే 1,00,000 కోట్లు కావాలి. యా నుండి తెస్తారో నాకైతే తెలియదు. మళ్ళీ ఈ 6 గ్యారంటీలలో అన్ని కాదు, యువ వికాసానికి సంబంధం లేదు, దాంతోపాటు మరికొన్ని పథకాలకు కూడా సంబంధం లేని విషయం. సో ఇవన్నీ ఏ విధంగా అమలుకు సాధ్యం అంటే రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదో నాకు తెలిసి. పాపం మేధావులు అందరూ చెప్పాలి, మరి మేధావులందరికీ తెలుస్తుంది కాబట్టి నేను అడుగుతా ఉన్నా. సో ఇది ఒకటి అంశం. 6 గ్యారంటీలు 100 రోజులలో అమలు సాధ్యమా అంటే మిగిలింది 30 రోజులు వేసుకున్నా, ఇంకో రోజు ఎక్కువనే ఇద్దాం. సాధ్యమా? కాదు, అయిపోయింది ఇక్కడితో. మరి దానికి బడ్జెట్ ఎంత కావాలి? రాష్ట్ర బడ్జెట్కు మించి కావాలి. ఎక్కడి నుండి తెస్తారు? అప్పులు తేవాలి. అప్పులు తెస్తే ఏమవుతుంది? తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అప్పులు తెచ్చి అభివృద్ధి చేసిండు. మరి వీళ్ళు కూడా అభివృద్ధి. మరి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్పులు కుప్పగా మార్చిందన్నారు కదా. ఇప్పుడు వీళ్ళు ఎన్ని వేల కోట్ల అప్పులు తెచ్చిలో తెలుసా? కేవలం పట్టుమని 30 రోజులు గడవనే లేదు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడి 3,000 కోట్ల నుంచి 16,000 కోట్ల అప్పు అడిగలేదు. ఇది వాస్తవం, ఇది లెక్కలు నేను చెప్పింది కాదు. ఆన్ పేపర్ టేబుల్ మీద ఉంటాయి. వీళ్ళ హామీలు అమలైతే అంటే కాదు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎపిసోడ్ ఏంటంటే గుండు సున్నా అన్నట్టు. ఇవి అమలు అవ్వడం కాకపోవడం అనేది తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన భయానకర బీభత్సం కొన్ని చూద్దాం. ఈ భయానకర బీభత్సంలో జరిగిన ఒక ఎపిసోడ్ నెంబర్ 1 ఎవరు? చిల్క ప్రవీణ్ మీద దాడి. ఒకటి యాజ్ ఎ జర్నలిస్ట్గా, అది వ్యక్తిగతమా కాదు కానీ అతను వృత్తిలో ఉన్నాడు. దాని తర్వాత శంకర్కు సంబంధించి శంకర్ గౌడ్, దాని తర్వాత శ్రీనివాస్ రెడ్డి, దాని తర్వాత రంజిత్ అంటే నేనే. ఇక్కడ బెదిరింపులు, కేసులు, ఇక్కడ దాడి, ఇక్కడ ఇక బీభత్సం. ఇక దీని గురించి ఎంత తక్కువ చెప్తే అంత తక్కువ. ఇక బీభత్సం, ఇక మామూలు కూడా కాదు, ఇది బీభత్సం. ఇక శంకర్ది ఇది. ఇక మన మీద సిసిఎస్, సైబర్ క్రైము, ఇక ఇది అక్కడ లెక్కే వేరున్నది. మనదంతా టార్గెట్ అయిపోయినా. సో వీళ్ళ మీద అయింది. సరే, గతంలో తీన్మార్ మల్లన్న, రఘు, శ్రీనివాస్ కాలోజీ, దాని తర్వాత శివరాం రెడ్డి, జిఎస్ఆర్ టీవీ అనుకుంటా, శివరాం రెడ్డి. దాని తర్వాత ఇంకెవరన్నా ఉన్నారా అంటే మనది ఒకటే కేసు, అది సైబర్ క్రైమ్కి సంబంధించి సిసిఎస్ది, అదొక వీడియో. తర్వాత మైపాల్ మీద. సో జర్నలిస్టుల గురించి చెప్తున్నా ఇక్కడి వరకు ఎపిసోడ్, ఓకేనా? తీన్మార్ మల్లన్న మీద అయినాయి, రఘు మీద అయినాయి, ఇక్కడైంది. సో ఇదంతా ఎపిసోడ్ ఎన్ని సంవత్సరాలు అయిందంటే 2014 నుంచి 18 వరకు కేసీఆర్ ఎవరి జోలి పోలే, ఎవరిని పట్టించుకోలే, కూడా ఎవరిని ఏమనలే, అసలు వాళ్ళ తెరువు కూడా పోలే. 2019 బహుశా కరోనా నుంచి ప్రశ్నించిన స్టార్ట్ మీద అయింది. సరే, ఇది ఎన్ని రోజుల తర్వాత అయింది? 5 సంవత్సరాల తర్వాత. ఇక్కడ ఎన్ని రోజులలో అయింది? 30 రోజుల లోపే అయింది. డిఫరెన్స్ చెప్తున్నా, ఎందుకంటే రియాలిటీ ఉండాలి తెలంగాణ ప్రజలకు. మీరు అవునన్నా కాదన్నా నిజం. మల్లన్న మీద కేసులు అయినాయి, అరెస్టులు అయినాయి, రఘు మీద అంతే, శ్రీనివాస్ మీద అంతే, దాంతో శివరాం రెడ్డి మీద. ఇదంతా ఎన్నికలలో ఏది ఉప ఎన్నికలకు సంబంధించి ఈటల రాజేందర్కి సంబంధించి అప్పుడు జరిగినప్పుడు ఇదొక ఎపిసోడ్. ఈ 30 రోజులలో ఇట్లా జరిగింది. సో నిజాలు యావత్తు తెలంగాణ సమాజం అంతా తెలుసుకోండి. ఇక్కడ సేమ్. ఇక్కడ బలయ్యేవాడు ఎవరు? మన భాషలో జర్నలిస్టు అంటాం, మరి నా భాషలో ప్రశ్నించే గొంతుకలు. సో నేనేమంటున్నానంటే ఈ జర్నలిస్టులు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఒక పార్టీ ఎజెండాగా పనిచేస్తున్నారా? ప్రజల ఎజెండాగా పనిచేస్తున్నారా? ప్రభుత్వ ఎజెండాగా పనిచేస్తున్నారా? వ్యక్తిగత ఎజెండాగా పనిచేస్తున్నారా? వారి యొక్క సంస్థల ఎజెండాగా పనిచేస్తున్నారా అనేది ఒకసారి తెలంగాణ సమాజం ఈ క్వశ్చన్లను ఆలోచించుకోవాలి.
ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఒకటి, సమస్య ఉత్పన్నమైనప్పుడు ఆ సమస్యకు సంబంధించి ఏదైనా సమస్య ఏర్పడితే గ్రామాలలో గెట్టు పంచాయతీలు ఉంటాయి, ఒకరిని చూసి ఒకరు ఓర్వలేక పంచాయతీలు ఉంటాయి, అనుకోకుండా జరిగిన చిన్నదానికి పంచాయతీ ఉంటుంది, మాట వెరి అది పోలీస్ స్టేషన్ దాకా పోతే దాన్ని ఏం చేస్తారంటే గ్రామ పెద్దలకు అప్పేపి దీన్ని పరిష్కారం చేసుకోమంటారు. ఒకటి అక్కడ జరిగే ఎపిసోడ్, లేదా రెండోది ఎఫ్ఐఆర్ అవుతుంది, ఇంకొకటి అవుతుంది. అయితే ఒక వ్యక్తిని టార్గెట్గా అదే గ్రామానికి సంబంధించిన ఏది నాయకులు కానీ ఇతరత్ర వాళ్ళు చేస్తే ఏమవుతుంది అంటే, అది జర్నలిస్టు తన అక్షరాలతోని పూర్తిగా రాయడం మొదలుపెట్టిన తర్వాత జరిగే పరిస్థితి ఏంది, అది ప్రజలకు తెలుస్తుంది. ప్రజలకు తెలియడం వల్ల అప్పటి ప్రభుత్వం ఉన్నా లేకపోతే విపక్షం ఉన్నా దాని యొక్క ఉద్యమంలో తీసుకొత్త పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇక్కడ ఇంత జరుగుతున్నది తప్పు ఎవరు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఆలోచించాలి. ఇప్పుడు రంజిత్ అనే వ్యక్తి వైఆర్టీవీ వేదికగా ప్రశ్నిస్తాడు అంటే 100% ప్రశ్నిస్తాడు. ఇప్పుడు ఏమంటున్నా నేను, వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ఉన్నది, దీనికి సంబంధించి ప్రశ్నిస్తున్నాడు కదా అని దీన్ని ఏమన్నా చేద్దాం అనుకుంటారు. ఏమవుతుంది, మా అంటే ఒక 30 రోజులు గ్యాప్ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ ఒక ఛానల్ పుడుతుంది. రంజిత్ ఒక్కడే ఉండాల్సిన అవసరం లేదు. ప్రశ్నించే గొంతుకలు రోజు రోజుకు వస్తూనే ఉంటారు. ఇది జర్నలిజం. ఇది ఒక ఏంది అంటే ఎప్పుడు ఎండిపోని ఒక నది ప్రవాహం. ఇది గోదావరి నది కంటే హిమాలయ పర్వతాల నుంచి వచ్చే జలాలు ఎట్లుంటాయో అంత స్వచ్ఛమైన మనసుతో వచ్చి ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై, వాళ్ళు జీవితంలో ఎదుర్కొన్న అన్యాయాలకు సంబంధించి వీటన్నింటిని బయట పెట్టాలనే ఒక లక్ష్యంతో వీళ్ళందరూ కూడా వస్తారు. సో నేనేమంటున్నానంటే, ఇప్పుడు తెలంగాణ సమాజం 3 అంశాలను ప్రశ్నించాలి. ఇది సమాజం ముందు నేను ఇచ్చే అంశాలు. ఒకటి, రాష్ట్రానికి సంబంధించి జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడిని అత్యవసర పరిస్థితిగా స్వీకరించాలి. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం అనేది సెకండరీ అయితే, ఆటో డ్రైవర్లు, రైతులు ఆత్మహత్యల పర్వం కొనసాగుతుంది, దాన్ని అత్యవసరంగా ప్రకటించాలి. మూడో విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా రాజకీయ నాయకులు మాట్లాడే భాష ఏదైతే ఉందో ఆ భాషకు సంబంధించి హద్దులు దాటద్దు, మీ కార్యకర్తలను మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి. హద్దులు దాటితే జరగబోయేది ఇక్కడ ఏంది, నేను మరో ఆంధ్రప్రదేశ్లో ఇంకేదో నేనేం చెప్తా అంటే, ఓ కుటుంబాన్ని ఓ పెద్ద దిక్కును కోల్పోయే ప్రమాదాన్ని చేస్తారు. కాబట్టి తెలంగాణ ప్రజలారా, వారి వ్యక్తిగత పదవుల కోసం వాళ్ళ దగ్గరనే ఉంచుకోమనండి. పదవుల కోసం పాకులాడే నాయకులు ఏంది గల్లీ నుండి ఢిల్లీ దాకా ఉన్నారు. ప్రజలకు సేవ చేస్తామనే నాయకులు వచ్చినా కూడా ఈ సమాజం యాక్సెప్ట్ చేయట్లేదు అనేది మరో అంశం. ఇక దాని తర్వాత ఇది చాలా సీరియస్ అయిన ఎమర్జెన్సీ విషయం అండి. నేను ప్రధానంగా ఇప్పుడు లైవ్కు బహుశా అసలు నేను రాలేనేమో అనుకున్నా, ఈరోజు లైవ్ ఉండదు కావచ్చు, ఇక అంతే అయిపోయిందేమో అనుకున్నా. కానీ నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మన మీద జరిగే ఫోకస్ ఆ స్థాయిలో ఉంది. నిజంగా ఈ నిర్బంధాలను, ఈ అణిచివేసే ధోరణిని, ఈ కుట్రలను కుతంత్రాలను తట్టుకోవడం అనేది అది ఒక సాహసమైన చర్య. ఇవన్నీ ఎక్కడి అంత మీ వ్యక్తిగతం ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్ ఇచ్చిరు, మీరేదో పైసల కోసం అంటే ఇక్కడ పైసలు స్వార్థం కాదు. శాటిలైట్ ఛానళ్ళల్లో మనం ఏదన్నా ప్రశ్నించాలంటే నేను ఆ ఛానళ్ళల్లో డిబేట్ చేసేటప్పుడు నాకు ఒక పేపర్ వస్తుంది, మీరు పలానా పార్టీ లైన్ దాటకూడదు, ఈ పార్టీకి అనుకూలంగానే మాట్లాడాలి అనేది వస్తుంది. ఇది చాలా క్లియర్ కట్. ఎవరు అవునన్నా కాదన్నా ఇది పచ్చ నిజం. కాబట్టి అక్కడ మాట్లాడలేం. కాబట్టి మనకంటూ సొంతగా సంస్థలు ఉండాలని చెప్పేసి ఇక్కడ పూర్తి స్థాయిలో వైఆర్టీవీని మనం ఏర్పరచుకున్నాం. ఇది ఒక లక్ష్యం ఏంటంటే, ప్రజల పక్షాన నిలబడడం కోసం. ఇప్పుడు నేను ఈ అంశాన్ని మీ అందరికీ చెప్పాలి. ఇది ఏంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో కేసీఆర్ కొన్ని సభలలో పాల్గొంటారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం అంటే ఏంది అంటే, ఏదైనా పండుగ జరిగినా, ఏదైనా చుట్టం వచ్చినా, చుట్టపోడు వచ్చినా, దోస్తాన్ వచ్చినా, ఇంటికాడ ఏమైనా జరిగినా ఇంత ముక్క సుక్క ఉంటుంది. మన యాటపోతలం కొత్తాం, ఇంతంత కళ్ళు సాక పోస్తాం, మనం కూడా తాగుతాం అనేది జరుగుతున్న సంస్కృతిని చాలా క్లియర్ కట్గా చెప్పిండు కేసీఆర్. అలాని కేసీఆర్ తాగమని ప్రోత్సహించలే, అలాగని వైన్స్ల మీద ఏదో నీళ్లు తాగినట్టు తాగమని ప్రోత్సహించలే, లేదా కేసీఆర్ డబ్బులు ఇచ్చి ఎప్పుడు తాగించలే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోరు. ఏమని చెప్పిళ్ళు, తాగుబోతుల రాజ్యం మొత్తం తెలంగాణ అంతా తాగుడు రాజ్యం అయిపోయింది అనేది ప్రచారం చేసినాం. ఓకే, శబాష్. మరి మార్పుతో మీరు కోరుకున్న రాజ్యం ఏమంటుందో చూడండి. మార్పుతో తెలంగాణ ప్రజలు కోరుకున్న మార్పుతో ఏమంటుందో రాజ్యం ఒకసారి చూడండి. నేను పెద్ద పదం వాడిన,
నాకు తెలిసి నాకు ఉన్న అవగాహన ప్రకారం ఇంత పెద్ద పదం ఎవడు వాడడు. లిక్కర్ ఆదాయం పెరగాలి అంటే తెలంగాణ ప్రజలు సావాలి. సింపుల్ లాజిక్. ఉదయం ఏదన్నా పనికి వెళ్తే ఆ పని అయిపోయిన తర్వాత సాయంత్రం రాగానే ముక్క సుక్క వేసుకొని తాగితే ఆ ఇంటికి మెయింటెనెన్స్ ఎట్లా వెళ్తుంది, వాళ్ళు ఎట్లా బతకాలి, కష్టకాలం వచ్చినప్పుడు ఎవరు ఆదుకుంటారు? నోట్ దిస్ పాయింట్. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఇదే స్థానంలో ఉంటే తిట్టి ఆడిపోసుకున్నాం కదా, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం ఏమందాం? తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. ఇక్కడ ఒక అంశాన్ని నేను తెర మీదకి తీసుకొచ్చిన ఒకసారి చూడండి. పైసలు వచ్చే శాఖలపై సీఎం రివ్యూ చేస్తున్నాడు, పైసలు రాని శాఖలను పక్కన పెట్టిండు. క్లియర్ కట్టు. ఇంకా ముచ్చటేదు. అంబార్కి రిజిస్ట్రేషన్ శాఖలపైన ప్రత్యేకమైన చర్చ చేస్తున్నాడు. డిజిటల్ ఏరియాల దగ్గర సీసీ కెమెరాలు పెట్టాలని కూడా సలహా ఇస్తున్నాడు. ఆదాయ మార్గాల వైన డిస్కషన్ చేస్తున్నాడు. నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ను అడ్డుకోవాలని సూచించిండు. వాణిజ్య పన్నులు రిజిస్ట్రేషన్ శాఖలకు త్వరలో కొత్త భవనాలు, అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలన్న సీఎం. ఏళ్లుగా తిష్టవేసిన వారిని తొలగించాలంటూ కూడా ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంటే తెలంగాణ ప్రజలు తాగి సావుర్రి. మీ లివర్లే ఖరావు కానీ, మీ గుండెలే ఖరావు కానీ, మీ ఊపిరితిత్తులే ఖరావు కానీ, మీ పొట్టలో శరీరంలో ఉండే ఎన్ని అవయవాలు ఉంటే అవన్నీ ఏ ఖరావైనా మాకు సంబంధం లేదు. కానీ ఆదాయం పెంచాలని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అంటే ఇది ఎంత దారుణమైన మాట ఒకసారి ఆలోచించండి. దయచేసి నేనేమంటున్నానంటే లిక్కర్ మత్తులో తాగి తూగితే మన భవిష్యత్తు ఏమవుతుంది? లిక్కర్నే నివారించాల్సిన రోజులు ఎందుకు రావట్లేదు? లిక్కర్ ఆదాయంతోనే తెలంగాణ బ్రతుకుతుంది అని తమిళనాడు, కర్ణాటకకు సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక నేత ఏకంగా గతంలో జరిగిన ఒక నేషనల్ డిబేట్లో చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లిక్కర్ మీద ఫోకస్ పెట్టడం అనేది ఎంత దారుణమైన హేమమైన చర్య అంటే మధ్యతరగతి పేద కుటుంబాల పట్ల ఒక హుక్కుపాదాన్ని మోపినట్టు. ఈ లిక్కర్ అనే దాన్ని ఎందుకు అడ్డుకోలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి ఓ సభలో నాకు తెలిసి ఒక జాతీయ ఏఎన్ఐ అనుకుంటా సంథింగ్ ఏదో ఒక ఛానల్లో ఈ స్టేట్ మీడియా అయితే కాదు, సెంట్రల్కు సంబంధించిన దాంట్లో నేను ఖచ్చితంగా నాకు తాగే అలవాట్లే మన ఉన్నాడు కదా రాధాకృష్ణ అన్న వాళ్ళ దోస్తు, ఆయనే చెప్పిండు. అల్లనే కదా చెప్పిండు, అల్లనే చెప్పిండు అలవాటు లేదు అన్నావు. మరి నీకు అలవాటు లేనిది తెలంగాణ ప్రజల చేత కూడా తాగేటోళ్ళ చేత బంద్ చేపి డీఅడిక్షన్ సెంటర్లు ఏవో ఉంటాయి కదా వాటి చేత చేపించేసి ఈ మద్యాన్ని చిన్న చిన్నగా బ్యాన్ చేసేసి దసరా వారిగా. మరి ఈరోజు నువ్వు చేస్తున్న పని ఏంది? కేసీఆర్ చేస్తేనేమో లంగ పని చేసినట్టు, నువ్వు చేస్తేనేమో పద్ధతి గల పని చేసినట్టు. ఇప్పుడు దీన్ని ఏమనాలో తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు సమాధానం చెప్పుర్రు. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే లిక్కర్ ఆదాయం పెరగాలి అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంది? లిక్కర్ అంటే నీ సావును నువ్వే కొని తెచ్చుకో, నీ జీవితాన్ని నువ్వే రోడ్డు మీద వేసుకో, నీ బ్రతుకును నువ్వే ఆగం చేసుకో అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు దీని గురించి ఏం మాట్లాడతారు? దీని మీద మహిళా సంఘాలు పోరాటం చేస్తాయా? లేకపోతే తాగుబోతు సంఘాలు ఎవరైతుండో అంటే కామన్గా తెలంగాణ భాషలో అట్లా అంటాం. ఇంటికాడ ఇప్పుడు ఎక్కువ శాతం నిన్ననే వచ్చింది మన వెలుగన్న రాసిండి ఏమని, భర్తలను ఎక్కువ భార్యలు దంతుర్రట, పొల్లు దంతుర్రట. 180% కుటుంబాలు ఏంది లిక్కర్ దాగి వచ్చేసి తనుకుంటున్నారు అని చెప్పారు. మళ్ళీ నేను క్రియేట్ చేసిన అంటారు. ఇదో కథ. ఇగో ఈ నిఘా వ్యవస్థకి ఇదో కథ అయిపోయింది. నన్ను ఏమన్నంటే నేను ఏదన్నా మాట్లాడినా అనుకో, లేదు ఇదంతా రంజిత్ క్రియేషన్ అంటారు. ఏంది నేనే మాట్లాడినా అంట. అయితే సాక్ష్యాలు చూపెట్టి మాట్లాడతా అని చెప్పిన. ఇక నుండి పేపరు ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పిన. ఇగో ఇదొక్కసారి వాళ్ళకు చూపెట్టు, మళ్ళా మనల్ని అంటారు. ఇగో ఏమున్నది ఇడ? తాగి తన్నులు తింటున్నారు, భర్తలపై పెరుగుతున్న భార్యల దాడులు, బాధితులలో తాగుబోతులు, నిరక్షరాస్యులు, దేశంలో భర్తలపై 5 ఇంతలు పెరిగిన వైలెన్స్, లిక్కర్ తాగి ఫ్యామిలీని పట్టించుకోకపోవడంతోనే కొడుతున్నామన్న భార్యలు. ఇగో బయోసోషల్ సైన్స్ రీసెర్చ్ సెంటర్లో వెల్లడి. ఆ లిక్కర్ ఆదాయం పెరగాలి రేవంత్ రెడ్డి అంటే ఇల్లు పోయి ఇంటికి పోయి తాగాలి, భార్యలు వచ్చి పొల్లు తనాలి. ఓ షీపిరి అందుకొని, ఓ గిన్నెలు అందుకొని, కాళ్ళతో ఇక సినిమాలో చూస్తాం కదా ఇట్లా ఉక్కుపాదం లెక్క తన్ను మళ్ళా అన్నట్టు ఇట్లా నడుస్తుంది అన్నట్టు. తెలంగాణ ప్రజలారా చూడండి, వీళ్ళ పత్రికే, వీళ్ళ అధికారిక పత్రిక కాకపోయినా ఇది అఫీషియల్ అధికారిక పత్రికనే, మనం రాసింది కాదు. మళ్ళీ నా మీద అనేటోళ్ళు
కళ్ళు మంచిగా కంటి దవాఖాన పోయి చూపెట్టుకొని వచ్చి చూడరు. ఇగో ఇక్కడ రాసిన వార్తనే చదువుతున్నాను నేను. తాగి తన్నులు తింటున్నారు, భర్తలపై పెరుగుతున్న భార్యల దాడులు, బాధితులలో తాగుబోతులు, నిరక్షరాసులు, దేశంలో భర్తలపై 5 ఇంతలు పెరిగిన వైలెన్స్, లిక్కర్ తాగి ఫ్యామిలీని పట్టించుకోకపోవడంతోనే కోరుతున్నామన్న భార్యలు ఒప్పుకున్నారాలే. ఈ దొంగనా కొడుకు, ఈ మొండా కొడుకు తాయెత్తాన్ని ఇంటికాడ తన్నుల పడతాను నా చేత అని వాళ్ళ భార్యలు చెప్తున్నారు. ఒక్కసారి పూర్తి స్థాయిలో కూడా ఆలోచించురు తెలంగాణ ప్రజలారా. ఇది లిక్కర్ ఆదాయం పెరగాలని బహుశా రేవంత్ రెడ్డి గారు చెప్తున్న విషయం. మరి ఇప్పుడు ఏం చేద్దాం తెలంగాణ సమాజమా? అయ్యో ఏంది తాగుతానో ఇంటికాడ పిల్లందంతాను, తాగపోతేనేమో వీళ్ళు మంచిగా ఆఫర్లు బంపర్ ఆఫర్లు ఇచ్చి తాగుపోయిస్తారు. వీళ్ళు ఇంకా అడ్వర్టైజ్మెంట్లు అన్ని ఎత్తురని ఇక ముఖ్యమంత్రి చూడు లిక్కర్ ఆదాయం పెరగాలి అంటాడు. ఇప్పుడు దీనికి ఎవరు సమాధానం మాట్లాడతారు? ఒక్కసారి మీరు దయచేసి ఆలోచించాలని చెప్తున్నా. ఇక దీనితో పాటుగా ఇంకొక అంశం కూడా ఉంది. ఇక మీ అందరికీ తెలియని పాపం ఏముంటుంది, పాపం అయ్యో గిది చెప్పమన్నారు నన్ను ఈ పిల్లలు కూడా కొంతమంది ఫోన్ చేసిళ్ళు, సార్ మేము మాట్లాడం కానీ మీరైతే చెప్పుర్రి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పారు. రేవంత్ సారు పాపం పసివాళ్ళు, ఫుట్బోర్డుపై విద్యార్థినీల ప్రమాదకరమైన ప్రయాణం, పట్టు తప్పితే ప్రాణాలకే ముప్పు, ఉచిత బస్సు పథకంతో తప్పని ఇక్కట్లు అంటూ కూడా చూస్తున్నాం. ఏంది కిక్కిరిసి రద్దీగా కనబడుతున్న ఈ బస్సునైతే చూస్తారు కదా. పాపం ఈ పిల్లగాళ్ళు ఒక్క పూట బువ్వ తినకపోతేనే కళ్ళు తిరుగుతాయి అంటారు. మనం చదువుకున్నప్పుడు బల్లల్లా సెన్సిటివ్గా ఉంటారు. ఆడపిల్లలు అంటే మన ఆడబిడ్డలు అంటే కొంచెం సెన్సిటివ్గా ఉంటారు. అలాంటి వాళ్ళు ఆ స్పీడ్గా వేయకాడ ఆ డోర్ల కాడ దబ్బున మిస్ అయితే పరిస్థితి ఏందన్నా? సారు, ఓ ముఖ్యమంత్రి సారు, మీరు మొత్తానికి వైఆర్టీవీ ఎఫెక్ట్తోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో జరుగుతున్న విషయాన్ని తెలంగాణ ప్రజలందరికీ చెప్పారు కదా. నేను కాదు అంటలేను, సరే కరెక్టే చెప్పిర్రు. నేనేమంటున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అక్కడ దానికి స్పందించిల్లు, ఎన్ని లక్షలు వచ్చిల్లు, ఏం కథ చెప్పిండు. అయ్యో మళ్ళీ ఇదో కథ ఉంటుంది. రంజిత్ మళ్ళీ నీకు ఒక్కడికే ఫోన్ చేసి చెప్పిండు అంటారు, వీళ్ళతో ఇదో కథ. ఇగో చూడవయ్యా, నేను ప్రతిదీ ఎవిడెన్స్ పెట్టే మాట్లాడుతున్నాను. అయ్యో నువ్వు పొద్దుగాల సాయంత్రం అనవసరంగా నా ఆఫీస్కు రాకు, 41 CRP నోటీసులు ఇయ్యకు. ఇగో మీ అధికార పత్రికనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావానికి వచ్చిన దరఖాస్తులు 4,90,825, పరిష్కారమైనవి 3,96,224, ప్రాసెస్లో ఉన్నవి 94,601. అర్థమైందా? వైఆర్టీవీ ఎఫెక్ట్ అది. రేవంత్ రెడ్డి గారు డైరెక్టే అన్నారట వాళ్ళ దోస్తు ఆడ కాందాన్ దగ్గర. వైఆర్టీవీలో రంజిత్ అనేట ఆయన ఉన్నాడు కదా, ఆ పిల్లగాడు మన ప్రభుత్వాన్ని ముచ్చమటలు పట్టిస్తున్నాడు. ఆ పిల్లగాడి సంగతి ఏందో చూడమంటే వీళ్ళు వచ్చి 41 CRP నోటీసులు ఇచ్చిళ్ళు. దాంతోపాటు ఏం చేసిండు, అసలు ఈయన వార్తలు ఏం చదువుతుండని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టున్నాడు. ఇక మొత్తం చూస్తుండట. చూసి ప్రజావాణి మహాత్మా జ్యోతిరావు పూలే పెద్ద పెద్ద పదాలు పెట్టిండు, ఏం చేస్తాడు అని ఆరా తీసేసి ఏం చేసిండంటే దాని మీద ఖచ్చితంగా మనం చెప్పాలి, ఆయన అడిగిన దాంట్లో న్యాయం ఉన్నదే అని కూడా వాళ్ళ కాందాన్లు అన్నాడట. అల్లో పిల్లగాడు మనం ఊగుకుంటాడా ముచ్చడి అయిపోయా. నేనేమంటున్నానంటే మనం వైఆర్టీవీ ప్రశ్నించాలి. ప్రశ్నిస్తే ఇక ముఖ్యమంత్రి గారికి ఇట్లా బయటికి చెప్తారు, బయటికి చెప్తుంది. దీని మీద మనం మళ్ళీ మాట్లాడతామా? అయిపోయా. ఇగో 4 లక్షల దాకా 5 లక్షల దాకా దరఖాస్తులు తీసుకున్నారు, 4 లక్షలు పరిష్కారం చేసినా, 1 లక్ష ప్రాసెస్లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఏమంటాం? వెరీ గుడ్ అంటాం. దాంట్లో తప్పేమన్నా? మంచి చేస్తే మంచి అంటాం, లంగ పని చేస్తే దొంగ అంటాం. అంతే. మేము బట్టగాల్సి మీదయ్యాం, మాకు అలవాటు లేదు. నేను చాలా క్లియర్ కట్గా చెప్పేది ఏంటంటే నిజాలను నిర్భయంగా చెప్తున్నా కాబట్టి ఈ తెలంగాణ సమాజాన్ని నన్ను సపోర్ట్ చేయమంట. ఎందుకు సపోర్ట్ చేయమంటే వాస్తవాలు చెప్పే జర్నలిజం సచ్చిన పావును ఎన్నిసార్లు కొడతారు మీరు? కాబట్టి నిజాలను నేను చెప్తా. సరే నా మీద కేసులు పెడతారు, వాటి దాని న్యాయస్థానాల మీద నాకు ఫుల్ నమ్మకం ఉన్నది. నా కన్నతల్లి మీద నాకు ఎంత ప్రేమ ఉన్నదో న్యాయస్థానం మీద అంత ప్రేమ ఉంది, పోలీసుల మీద ఇంకా అంతకంటే ఎక్కువ ప్రేమ ఉన్నది. ఎందుకంటే వాళ్ళే కదా. సో ఖచ్చితంగా కూడా ఇక్కడ గవర్నమెంట్కు సంబంధించి వైఆర్టీవీ మాట్లాడితే ఏం జరిగిందన్నా, కాంగ్రెస్ పార్టీ కొంతమంది కార్యకర్తలు, క్రియాశీలక కార్యకర్తలు నాకు ఫోన్ చేసిళ్ళు. వాళ్ళే అంటున్నారు, అన్నా సూపర్ మాట్లాడుతున్నావే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మస్తు మాట్లాడుతున్నావు, బరాబర్ నువ్వు ప్రశ్నించాలి, మేము చూడాలి, మంచిగా అడుగుతేనే మా వాళ్ళు పనిచేస్తారు. మా వాళ్ళు పనిచేయాలంటే నీలాంటి కూడా ఉండాలి. మీకు ఖచ్చితంగా 100కు 100% సపోర్ట్ అని వాళ్ళు ప్రామిస్లు వేసిళ్ళు. ఏమని తెలుసా? మమ్మల్ని నువ్వు ప్రశ్నించు అని అన్నారు. ఇగో నువ్వు ప్రశ్నిస్తే ఇది చాలా మంది స్క్రీన్ షాట్ కొట్టి మళ్ళీ నాకే పంపిస్తాను. ఇగో వైఆర్టీవీలో రంజిత్ అన్న ప్రశ్నించిండు, మహాత్మా జ్యోతిరావు
పూలే అని చెప్పి ప్రజాభవన్ పెట్టిరు కదా, ప్రజాభవన్లో ఇంతవరకు ఎన్ని పరిష్కారమైనాయని వీడియోలు తీసిండు అధికారులతో అడిగితే క్లియర్ కట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయాన ప్రకటించిండు 4,90,825. అందులో పరిష్కారమైన 3,96,224, 94,601కి సంబంధించి ఇవి పూర్తి స్థాయిలో ప్రాసెస్లో ఉన్నాయని చెప్పి నేను ప్రశ్నిస్తే ఇట్లా మీకు నిజాలు తెలుస్తుంది. దానివల్ల ఏంది అక్కడ నమ్మకం వస్తుంది, ఓకే ఇది నిజంగా రియాలిటీగా జరుగుతుంది, లేకపోతే అబద్ధం అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. ఇక ఈ కథ చూద్దాం. ఇప్పుడు నా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, ఈ ఆడబిడ్డలు ఎంత సెన్సిటివ్గా ఉంటారో నాకు తెలుసు. సో ఎందుకు అంటే ప్రతి ఒక్కరే తెలుసు, మనం చదువుకునేటప్పుడు కానీ కాలేజీలలో కానీ ఏందైనా కూడా వీళ్ళు ఈ ఫుట్బోట్ ప్రమాదకరమైన స్థాయిలో పోతున్నారు. ఈ పిల్లల్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఎంత ముద్దుగా తెలుసా, రంజిత్ అన్నయ్య బస్సులలో పోతుంటే చైన్ వస్తుంది, కాళ్ళు వస్తూనే వాళ్ళేమో బడికి రాకపోతేనేమో ఆడ మమ్మల్ని లేట్ అయితేనేమో ఎల్లగొడుతున్నారు. ఈ ముచ్చటగా రేవంత్ రెడ్డి సార్కు చెప్పవా అన్నారు. నేనేమన్నా అంటే బరాబరి చెప్తా చెల్లెల్లారా, ఎందుకంటే మనకు ఉన్నదే మీకోసం వైఆర్టీవీ అని చెప్పిన. నేనేమని చెప్తున్నా అంటే ఇప్పుడు వాళ్ళకేమన్నా అయితే ఆ తల్లుల గర్భకోశం ఉంటుందేమో భవిష్యత్తులో, అలాంటిది కావద్దు అనే కోరుకుంటాం 100%. కానీ నేనేమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వానికి ది బెస్ట్ సలహా నాకు తెలిసి ఇక ఎవడు ఇయ్యడు, నీ ఓడు కూడా ఇయ్యడు. నేను ఈ బాధ చూసి నీకో సలహా ఇద్దాం అనుకుంటున్నా. ఎవరికి? రాష్ట్ర ప్రభుత్వానికి. ఒకటి, ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన ఫ్రీ బస్కు సంబంధించి ఇందులో 2 అంశాలను చేసుకో. ఏంది? ఆర్టీసీ ఏంది సజ్జనారే ఉన్నాడు కదా సార్, మీకు కూడా ఆర్టీసీకి సంబంధించి ఎవరైతే ఈ లైవ్ చూస్తున్నారో వాళ్ళందరికీ ఇది సలహా ఇస్తున్నా. ఒకటి, ప్రత్యేకమైన రంగుతోని ఒక బస్సులనన్న పెట్టుర్రి, ప్రత్యేకమైన రంగు పెట్టి ఆ రంగు కలర్లు. ఇప్పుడు ఏంది పల్లె వెలుగు బస్కు ఒక కలర్ ఉంటుంది, సూపర్ లగ్జరీకి ఒకటి ఉంటుంది, హైదరాబాద్ లోకల్లో తిరిగేదానికి ఇంకొక కలర్ ఉంటుంది. ఈ ప్రత్యేక బస్సులకు సంబంధించి వీటిని ఫ్రీగా ఇవ్వు. దాంతోపాటు ఇంకో కలర్కు సంబంధించి ఉంటాయి అంటే రంగు, ఇంకో రంగుతోని వాటిని ప్రజలలో నడిపిస్తూ ఛార్జీలు పెట్టేసి, అందులో మహిళలు ఎక్కినా పురుషులు ఎక్కినా దానికి సంబంధించి ఛార్జీలు పెట్టు. ఇది ఇతర రాష్ట్రమైన బహుశా కర్ణాటక, తమిళనాడు ఏదో ఒక రాష్ట్రంలో అయితే ప్రస్తుతం నడుస్తుంది. కర్ణాటకనే ఏమో, ఏదో 2 క్లారిటీ లేదు. కానీ ఆ రాష్ట్రంలో ఫ్రీ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సుకు సంబంధించి ఒక స్పష్టమైన కలర్ ఉంది. ఆ రంగున్న బస్సులో ఎక్కితే మాత్రమే ఫ్రీ, లేకపోతే లేదు. ఇక్కడ ఏంది అంటే ప్రత్యేకమైన బస్సులు ఫ్రీ బస్సులు ఏదైతే వస్తాయో ఆ ఫ్రీ బస్సులలో వెళ్తే మీరు ఇచ్చిన పథకం సక్సెస్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆర్టీసీకి ఆదాయం కూడా వస్తుంది. రంజిత్కి ఇవన్నీ మేము చేయమంటే మరి బస్సుల సంఖ్య పెంచు. అందులో అద్దె బస్సులే 3-4 వేలు ఉన్నాయి. మరి ప్రభుత్వానికి సంబంధించి ఫ్రీ బస్సు పెట్టేటప్పుడు ఏం చేయాలంటే మెదడున్న ప్రతి సన్నాసి ఆలోచించాల్సిన ఒక విషయం ఉంటుంది. ఒక పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే, నేనైనా ఎవడైనా మనిషే కాబట్టి చెప్తున్నా, ఒక పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంటే దాన్ని పూర్వాపరాలు పరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 1కి 100 సార్లు, 1కి 1000 సార్లు ఆలోచించి ఎలా ఉంటుంది, దాని ప్లస్లు ఏంది మైనస్లు ఏంది. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు అనుకో, ఇప్పుడు దీని ముందు ఏంది, ఉచిత బస్సు ప్రయాణానికి ముందు ఉదాహరణకు ఒక 100 బస్సులు ఉన్నాయి అబ్బా, ఉదాహరణ చెప్తున్నా. అప్పుడు నువ్వేం చేయాలి, ఉచిత బస్సు ప్రయాణం వస్తుంది అంటే దీంట్లో సగం అంటే ఇంకో 50 బస్సులను పెంచాల్సిందే, కొత్తగా తేవాల్సిందే. అట్లా తెలిస్తే ప్రయాణానికి సుగమంగా ఉంటుంది. కానీ నేనేదో మహిళలకు ఉచిత బస్సు ఇస్తానా, అది కళ్యాణ లక్ష్మిలోనే ఉన్నది కాబట్టి దీన్ని మీరు అందరూ ఎక్కాల్సిందే, మీరు ఎట్లా పోతే నాకేంది, నేనైతే పథకం అమలు చేసిన అంటే భార్య తలుగు తెలియ చేనుల పడితే ఏమవుతుంది, యజమాని వచ్చి మనల్ని పిలిపించి దమనా తీస్తాడు. ఇప్పుడు నేను గదే చేస్తాను. నువ్వు పథకం ప్రవేశపెట్టినావు, ఓకే, నీ హామీలను నెరవేరుస్తున్నావు, మరి బస్సుల సంఖ్య పెంచాలి కదా. ఇప్పుడు బర్రె నీదే, భూమి నీది కాదు. బర్రె నీదైనప్పుడు తలుగు నీదే, బస్సు లాంటిది, అది కట్టినవు, అది వదిలేసినావు. వదిలేస్తే వేరేటోని పొలాన్ని పోతే వాడుకుంటాడా, ముక్క తిట్లు తిడతాడు, చెవులకి వెళ్ళి రక్తాలు ఇట్లా చూసుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే నువ్వు బస్సుల సంఖ్యను అర్జెంటుగా పెంచాలి. లేదా పిల్లలకు సంబంధించి నీ యువ వికాసం అనేది ఒకటి ఉన్నది, దాంట్లోనన్నా ఒకటి చేర్చు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చాలా హంబుల్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు పథకం పెట్టే వరకు ఏ ఉద్దేశంతో పెట్టిలో నాకైతే తెలియదు. ఎందుకంటే మనం వచ్చిన ఇప్పుడు వాళ్ళు పెట్టకపోతే చాలా డేంజర్గా ఉంటుంది అనేది ఆలోచించుకుంటున్నారు. సో పూర్తిగా కూడా నేను ఒకటే మాట చెప్తున్నా, ఇక్కడ ఏంది అంటే ఈ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉన్నదో దాంట్లో బస్సుల సంఖ్యను పెంచాలి. దీని మీద చాలా సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేయాలి. ఇందులో ఏ ఒక్క ఆడబిడ్డకు ఏ చిన్న గాయమైనా కూడా
రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇది చాలా సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నది వైఆర్టీవీ గతంలో చెప్పంగానే నువ్వు స్పందించినావు కదా, ఇప్పుడు ఇంకో వీడియో ఇస్తున్నా, ఇది చూస్తున్నావు. వైఆర్టీవీని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వీక్షిస్తున్నారు. ఇది శాసనం, మీరు రాసుకోర్రి. సో ఇది ఖచ్చితంగా కూడా నువ్వు బస్సుల సంఖ్య పెంచుతావా లేకపోతే ఏం చేస్తావు చెప్పు. ఇక మళ్ళీ ఇంకొక అంశం ఏంటంటే ఇలా మా వాళ్ళు మరీ చెప్పారు ఏమని అంటే లైవ్కు అన్న ఎట్లాగూ ఇవాళ లేట్ అయిపోతుంది, ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ నిర్బంధాలు ఈ లొల్లులు ఇవన్నీ అయితే కొంచెం టైం పడుతుంది అని చెప్పారు. సో నేను ఒక మాట చెప్పమని చెప్పారు. దీనికి చెప్పే ముందు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. ఏమని అంటే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తూ నువ్వు రోజు కడుపు నింపుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం వల్ల మీలాంటి ప్యాకేజ్ న్యూస్ రీడర్ జీవితాలలో మార్పు కనిపిస్తుంది. ఏం మార్పు కనిపిస్తుంది? కళ్ళ కింద నల్ల సార్కలు వేసి ఏడిసి బాధపడి మెంటల్ టెన్షన్ టార్చర్. చాలామంది ఏమనుకుంటారంటే యూట్యూబే కదా ఏముంటుంది, పెట్టుకోరు మీరు, పెట్టి నడిపిరు, ఒక సంస్థ నడిపించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అప్పుడు అర్థమవుతుంది. నిన్ను కన్న తల్లిదండ్రులకు ఏ విధంగా ప్రెషర్ ఉంటుంది, నువ్వు ఆఫీస్కి రావడానికి ఏ విధంగా ప్రెషర్ ఉంటుంది, ఆఫీస్లో ఎంప్లాయీ సడన్గా నేను బంద్ చేస్తున్న వేరే కాడికి పోతా అంటే ఎట్లుంటుంది, ఆ రోజు లైవ్ రాకపోతే ఆ బాధ ఎంత ఉంటుంది. ఇంత ప్రశ్నించినందుకు ఆ యూట్యూబ్ ఛానల్ నుంచి ఎంత వస్తాయి అనుకుంటాను మీరు? లక్షలలో కాదు, 1 లక్ష మీద 1 రూపాయి దాడుతాను అన్నాడు. ఏదో లక్కు పిక్ ఎప్పుడన్నా న్యూస్ గట్టిగా పోతే ఆ వీడియోలు తప్ప, అది లక్షలలో. అదేంది ప్రపంచ యాత్రికుడు నాన్ వేసి ఉన్నాడు, గట్ల మిలియన్లలో పోవాలి. ఇంకొక అతను హిందీ అతను ఉన్నాడు, ఆయన పేరేం పేరు ఏదో ఉండేగా, ధ్రువరాతే. ఆయన వీడియోలు చూడు, ఒక్కొక్క వీడియో 10 మిలియన్లు 20 మిలియన్, అది అప్పుడు పోతే ఆర్థికంగా బలపడతాడు. ఇక్కడ ప్యాకేజీలు ఎవ్వడు ఇయ్యర్రా నాయన, ఎంచిక కూడా వీక్ ఇయ్యడు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే చాలామంది అనుకుంటారు ప్రతి ఛానల్కి ఒక పార్టీ ఉంటుంది, ఆ పార్టీ ఖచ్చితంగా నెల పంపి, ఎవ్వడు పట్టించుకోడు, ఎవ్వడు దుకాణం ఆనికే ఉంది. ఇవాళ రేపు ఒక ఎమ్మెల్యే, మీకు ఈ విషయం చెప్పినాకనే ఇది చెప్తా, మీకు తెలియదు కావచ్చు, ఖచ్చితంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ రేపు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకో, ఈ ఎమ్మెల్యే ఫేస్బుక్కు, ట్విట్టర్కు, అంటే ఇప్పుడు అదేందో ఎక్స్ అనేది కొత్తగా అయింది కదా, తర్వాత ఇన్స్టాగ్రామ్కు, దాని తర్వాత యూట్యూబ్కి, దాంతో పాటుగా వాట్సాప్ ఛానల్ అనేది వచ్చింది కదా దీనికి, దాని తర్వాత ఇంకా సోషల్ మీడియాలో అడిషనల్గా దీని అంతటికీ 3 కేటాయించుకుంటారు. ఒక్కొక్కడికి 20,000 జీతాలు ఇస్తాలు. 3 అంటే నెల వరకు వచ్చేటాలు లచ్చ పెట్టుకొని తానే స్వయంగా నడిపించుకుంటాను. గుర్తుపెట్టుకోరి, ప్రతి ఎమ్మెల్యే ఎంపీకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛానల్ ఉన్నది. కానీ మనం ప్రశ్నించాలి కదా, ఒక్కసారి ఆలోచించు. రైట్, ఇక మనం సబ్జెక్ట్లోకి వద్దాం. రేషన్ కార్డు ఉంటేనే 6 గ్యారెంటీలు అయిపోయింది. రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే మేము 6 గ్యారెంటీలు ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీకి పట్టుమని 10 సీట్లు కూడా రాకపో. ఇది నిజం. మీరు మళ్ళొక్కసారి ఇప్పుడు ఎన్నికలలో అందరు రాజీనామా చేసి ప్రజల్లోకి రమ్మనుర్రి. 6 గ్యారెంటీలకు రేషన్ కార్డు అనేది తెలంగాణ ప్రజలకు అంతకుముందు చెప్పలే. దీనివల్ల ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ మోసపోతున్నారు. నీకు ఇల్లు కావాలంటే కూడా బండి ఉండద్దు, 2 వీలర్. ఒకప్పుడు ఎడ్ల బండ్లు ఎట్లుండెనో, ఆ తర్వాత సైకిల్ ఎట్లుండెనో, తర్వాత ఆటోలు ఎట్లుండెనో, ఇప్పుడు ఇంటింటికో బండి అయింది, ఇప్పుడు తర్వాత కార్లు అయితేనే. రేషన్ కార్డు ఉంటేనే 6 గ్యారెంటీలు. పేదరికానికి రేషన్ కార్డే ప్రామాణికం, అది ఉంటేనే సంక్షేమ పథకాలు. 2 నెలలలో 25,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మంది ఇచ్చిన కొడుకు మన కొడుకు అంటే నేను కేసీఆర్ గారు పదే అప్పుడు భారతీయ జనతా పార్టీని అంటుండే, నేను ఏమో అనుకున్నా. 2 నెలలలోనే 25,000 ఉద్యోగాలు అంటే గత ప్రభుత్వానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పూర్తి స్థాయిలో ఇచ్చిళ్ళు. అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వమా, కొంచెమన్నా ఆలోచించాలి మీరు, సోయి తెచ్చుకోవాలి. నేనేమంటున్నానంటే 2 నెలలలో 25,000 ఉద్యోగాలు ఏడిచ్చినావు సార్? అబద్ధాలు చెప్పకయ్యా, నీ ఇజ్జత్ పోతుంది, నీ సిగ్గుపోతుంది. టీఎస్పీఎస్సీ మొన్ననే ఆయన పేరేం పేరు డీజీపీ మహేందర్ రెడ్డి పొట్టు ఇచ్చినావు, మళ్ళీ ఆయననే తీసుకొచ్చేసినావు. టీఎస్పీఎస్సీతో ఒకటి వేసినావు. వాళ్ళు 7 నోటిఫికేషన్లు ఇచ్చిళ్ళు, ఎప్పుడు ఎగ్జామ్ చేసిళ్ళు, మా పిల్లగాళ్ళు ఎప్పుడు రాసిళ్ళు, మా 40 లక్షల మంది నిరుద్యోగులు ఎప్పుడు అప్లికేషన్లు చేసుకున్నారు, ఇదంతా ఎప్పుడు జరిగింది, ఏంది దుకాణం? అబద్ధం చెప్పకు స్వామి. నీతి నిజాయితీ నిబద్ధత ఉంటేనేమో రాయి, లేకపోతే సప్పుడే కూకో. 25,000 ఉద్యోగాలు ఏడిచ్చినావు, ఇజ్జత్ పోతుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీది. నువ్వు నిజంగా చెప్తున్నా, నేనేమంటున్నా అంటే ఇక్కడ 25,000 ఉద్యోగాలే ఇచ్చి ఉంటే మరి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? తెలంగాణ ప్రజలారా మళ్ళీ ఆలోచించండి. టీఎస్పీఎస్సీ ఏర్పడింది ఎప్పుడు? ఆ టీఎస్పీఎస్సీ చైర్మన్ నియమించింది ఎప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చింది? ఎగ్జామ్ ఏ తేదీని ఇచ్చింది? రిజల్ట్స్ ఎప్పుడు ఇచ్చిళ్ళు? ఎప్పుడు వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చిలో అడుగురి. కుర్చీ మడత పెట్టి ఆ డైలాగ్ గుర్తున్నది కదా, గదే అవుతుంది. 25,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామంటే కుర్చీ మడత పెట్టి
25,000 ఉద్యోగాలు నువ్వు ఇయ్యలే, ఇంకొకసారి రాయక ఇజ్జత్ పోతుంది, సిగ్గు పోతుంది. నేను సలహా ఇస్తానని ఇగో దీన్ని ఏం చేయ తెలుసా, నువ్వు ఎక్కడన్నా బై మిస్టేక్లా కూడా నువ్వు అనకు, నేను మళ్ళీ చెప్తున్నా నీకు. ఇగో దీన్ని ఇట్లా కొట్టేయి, అసలు ఇది నీకు సంబంధమే లేదు. 25,000 ఉద్యోగాలు ఇచ్చిన అన్నది నీకు అసలు సంబంధమే లేదు. నేను చెప్తున్నా కదా, ఇగో దీన్ని ఇట్లా మొత్తం రాయి, అయ్యో మొత్తం ఇట్లా ఇగో నీకు అసలు ఇది సంబంధమే లేదు, దీన్ని కొట్టేయాలి. నీకు 25,000 ఉద్యోగాలకు అసలు సంబంధమే లేదు. నీవు ఇచ్చిన కొడుకు నా కొడుకే అంటే ఇంకేముంటుంది అన్న కేసీఆర్ సార్ అంటుండే అప్పుడప్పుడు. తర్వాత కాళేశ్వరం భగీరథతోనే పైసలు ఎట్లా వస్తాయి? కాళేశ్వరం భగీరథతోనే, కాళేశ్వరం అంటే ఊళ్ళకు కెనాల్ కాలువల ద్వారా రిజర్వాయర్ల ద్వారా నీళ్ళు అనేది పంట పొలాలకు వస్తుంది. భగీరథ అంటే ఇంటింటికి నల్ల. అయ్యో ఇది కూడా చదువుకొని రాలే. కాళేశ్వరం భగీరథ పైసలు ఎట్లా వస్తాయి స్వామి? పైసలు ఎట్లొస్తాయి అంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నుండి మేడారం, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ బ్యారేజీలకు నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు వచ్చిన తర్వాత పంట పొలాలలో పోతాయి. పంట పొలాలలో పోతే రైతుకు నువ్వు పెట్టుబడి రైతు బంధు ఇస్తావో ఇవ్వో నాకు తెలిసి, అది ఏం చేస్తావో తెలియదు, కానీ అది ఇస్తే వాళ్ళు పంట పొలాలు వేసుకొని ఆ తర్వాత వాళ్ళు ఏదైతే దిగుబడి చేస్తారో గతానికి ఇప్పటికీ ఆ రెట్టింపు వచ్చే దాంట్లో ఆదాయం ఏదైతే ఉంటుందో అది మనకు వచ్చినట్టే. ఇంకోటి బిందెలలో నీళ్ళు లేకుండా బోరింగ్ కాడ ఒక్క అంటే ఒక్క అని బిందెలు తీసి కొట్టుకునే కాడ జబ్బలు వంగ మన ఏంది ఆడబిడ్డలకైతే ఇట్లా జాకెట్లు ఇక్కడ చిన్నగా బిందెలు కిలోమీటర్ల నుండి నీళ్ళు మోసేది నేను చూసేది చిన్నప్పుడు. లేకపోతే ఎడ్ల బండ్లల్లో 2 డ్రమ్ములు వేసుకొని పోయేది. పెళ్ళిళ్ళు అయితే ఇప్పుడు పోతారు, అప్పుడప్పుడు పోతాం కదా. ఇప్పుడు అంటే వాటర్ ట్యాంకులు ఫ్యాషన్ అయిపోయినాయి, కానీ అప్పుడు గివన్నీ అడి ఎడ్ల బండి మీద 2 ఆ ప్లాస్టిక్ అవి అది కిరాయి తెచ్చుకోవాలి. మళ్ళీ అప్పుడు 25 రూపాయలు 50 రూపాయలు ఉండేది. అవి తెచ్చుకొని మళ్ళీ ఎడ్లను కట్టుకొని ఆడిపోయి పంపు మోటార్ వేసి ఆ పైప్ ఇళ్ళ పెడితే ఆ పైప్ సప్పున బాయిలో పోతే అలా బాయిల పడుడు, అట్లా ఆగమైన జీవితాలు ఉన్నాయి. ఆ నీళ్ళాడబెట్టి మళ్ళీ ఎడ్లకు సంబంధించి కందకాలు దాటిచ్చి ఆ రోడ్డు ఎక్కించుడు, ఇది ఇంకో సాహసం. అక్కడ నుండి ఇంటికి తీసుకొచ్చి ఏం చేయాలి, అక్కడ నీళ్ళని నింపుకునేది. గా పంచాయతీ ఇంత లేకుండా కేసీఆర్ అంటే ఆయన గొప్ప వ్యక్తి ఏం చేసిండు అంటే ఉద్యమ నేత నీళ్ళు ఇచ్చిండు ఇంటింటికి. ఇక దీన్ని కూడా యాక్సెప్ట్ చేయకపోతే ఇక అది మీ విఘ్నతకే వదిలేస్తున్నా. కొన్నింటిని నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నువ్వు ఏమన్నావు గిడేమన్నా ఉండే గివి ప్రకటించినావు, శభాష్ రేవంత్ రెడ్డి అన్న. ఎందుకన్నా నువ్వు ఏంది మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ వద్ద ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఏం కథ, నువ్వు లెక్క చెప్తలేవు, ఏంది నీ సంగతి అని అడుగుతా నువ్వు చెప్పినావు, ఇగో ఇది నా సంగతి అన్నావు. బాగుంది, ఇట్లా మంచిగా చెప్తే ఎవడు ఏమన్నాడు లేదు. గెలికి పుల్ల పెట్టి గెలికించుకుంటా అంటే కుర్చీ మార్త పెడతారు తెలంగాణ ప్రజలు, ఊకుంటారా? ఇక సింగరేణి ఉద్యోగాలకు కోచి ప్రమాద బీమా స్కీమ్ ప్రారంభం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. సరే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నేను మాట్లాడతా, తెల్ల రేషన్ కార్డు ఒకసారి ఆలోచిద్దాం తెలంగాణ ప్రజలారా. రేషన్ కార్డు తెలంగాణలో రేషన్ కార్డు ఎవరెవరికి ఉంటుంది ఒకసారి ఇది మీకు చెప్తా. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాలి పాపం. తెలంగాణ ప్రాంత బిడ్డలు మా వాళ్ళు అమాయకులు అనుకుంటుండో లేకపోతే గొర్రెలు అనుకుంటాను. తెలంగాణ ప్రజలు ఎంత చైతన్యవంతులో తెలుసా? ఏమని చెప్తారు అంటే వీళ్ళు, మీకు కొన్ని ఎవిడెన్సెస్ చూపెడతా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు చాలా రకాలుగా చెప్పారు కదా 6 గ్యారెంటీలకు సంబంధించి. ఈయనవయ్యా రేవంత్ రెడ్డిజీ, ఈయన 6 గ్యారెంటీల పంచాయతీని ఉన్నది కదా, ఇందులో రేషన్ కార్డే ప్రామాణికం ఉన్నావు కదా. ఈ రేషన్ కార్డు ప్రామాణికం ఇవ్వలకు డాక్టర్లకు ఉండదు, అడ్వకేట్లకు ఉండదు, జర్నలిస్టులకు ఉండదు, ఐటీ ఉద్యోగులకు ఉండదు, ప్రభుత్వ ఉద్యోగులకు ఉండదు. మరి ఎవరికి ఉంటుంది? ఎవరో కొంతమంది, అంటే ఆర్థికంగా కానీ ఇతరత్ర రకరకాలుగా ఉన్న వాళ్ళందరికీ సంబంధించి ఉంటుంది. మరి ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు ఈడ? నేను అడుగుతున్న క్వశ్చన్, మరి ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు? నాకైతే అర్థం కావట్లే. రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఇస్తా అంటే మరి మిగతా వాళ్ళు ఏంది పరిస్థితి? ఓహో, రేషన్ కార్డు ఉన్నోళ్ళే ఓటేసిళ్ళు. ఎప్పుడు రాత్రి కలనా పగటి కలనా? అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఏ కలగా అంటున్నా, నీకు ఓటు ఎవరేసిల్లో తెలుసా? మార్పు పేరుతో విజృంభంగా వచ్చిన మార్పు మీ వల్ల రాలే. అది జస్ట్ బికాస్ ఆఫ్ డిజిటల్ మీడియా వల్ల వచ్చింది. ఇది రాసుకో, భారత రాజ్యాంగంలో ఒక శాసనం లెక్క నీ రాజ్యాంగంలో ఒకటి రాసుకో. నేనేమంటున్నానంటే ఇక్కడ చాలా క్లారిటీగా రేషన్ కార్డు ఉంటేనే 6 గ్యారెంటీలు అంటే నాకు తెలిసి నేనే వెంకట్రామన్ని నేనే పిట్టల దొర్రని అనుకుంటున్నాడు ఏమో, పండుకొని పట్టవాళ్ళు అనుకుని ఇట్లా కలగంటా ఉన్నట్టున్నాడు. అయ్యా నాయన, రేషన్ కార్డు ఉన్నోళ్ళే ఓటు కాదు, తెలంగాణ సమాజం మొత్తం నీకు ఓటేసింది.
మరి ఇక రేషన్ కార్డు ఉన్నోళ్ళే అంటే ఇది పెద్ద తప్పు అవుతుంది. ఎంత ఘోరం అవుతుంది తెలుసా? ఇప్పుడు బ్రహ్మ అదేంది పోకిరి సినిమాలుగా అవుతుంది, నీ చుట్టూ ఇదే జరుగుతుంది. నువ్వేదో అనుకుంటున్నావు కానీ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవగాహన లేని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది నీదే అని చెప్పడంలో 100కు 100% ఉంటుంది. నేను చెప్తున్నా కదా, రేషన్ కార్డు ఉన్నోళ్ళే నీకు ఓటేయలే నాయనా. ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు నాకు 2 వీలర్ ఉన్నది, ఒక కారు ఉన్నది, ఇల్లు లేదు, కిరాయే, అన్నీ కిరాయిలే. ఇప్పుడు నాకు ఇంత ఆర్థికంగా అప్పులు ఉన్నాయి, నీ ఇన్కమ్ లేదు. ఇప్పుడు నేను పేదోనే, నీకు అర్థమైతే లేదు. ఇప్పుడు నాకు 2 వీలర్ ఉన్నదని ఇల్లు ఇయ్యనంటివి, కారు ఉన్నదని రేషన్ కార్డు వీకెత్తివి, ఇంకా నాకేమవుతుంది? నేను ఓటు వేయలేదా? ఇలా నాలాంటి వాళ్ళు ఎంతమంది లేరు? ఇప్పుడు మాకు కొత్త పెళ్ళి అయింది అన్న, ఇప్పుడు మాకు మరి ఇక్కడ కార్డు లేదు, ఇంత రేషన్ కార్డే లేదు, మరి ఎట్లా కార్డు లేదు? మావాడు చెప్తాను చూడు, ఆయనకు కొత్త పెళ్ళయింది, కార్డు లేదు, మరి ఆయనకు పథకాలు ఇవ్వవా? ఓటేసిండట, నీకే వేసిండట. లైవ్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డిజీ. మరి ఇప్పుడు చెప్పు సంగతి ఏందో. ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే తెలంగాణ సమాజం, నీకు రియాలిటీ చెప్తున్నా, నీ భజన బ్యాచ్ పక్కన పెట్టు. కానీ పాపం కేసీఆర్ అనే వ్యక్తి కొంచెం తప్పు చేసిండు అబ్బా. 100%లో నువ్వు ఏమన్నా అనుకో 60% అభివృద్ధి అయితే జరిగింది. 10% ఆయన ఏం చేసిండంటే బయటికి రాకపోవడం, ఇంకో 10% వ్యతిరేకతను అడ్డుకట్టుకోకపోవడం, ఇంకో 10% నిరుద్యోగులు, ఈ రేషన్ కార్డులు, ఈ లొల్లులు ఉన్నాయి కదా చిల్లర మొత్తానికి ఆ చిన్న తప్పిదాలే ఒక్కొక్కసారి మన ఇంటికాడ అంటూ ఉంటారు. చిన్న తప్పిదమే అప్పుడప్పుడు అది భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని. ఇగో ఇదే జరిగింది బీఆర్ఎస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీ పోవడం వల్ల ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తెలంగాణ సమాజం అంతా ఆలోచించేది ఏంది అంటే, నీకు ఓన్లీ రేషన్ కార్డు ఉన్నోళ్ళే ఓటు వేయలే అట్లా అని చెప్తా. అసలు నువ్వు ఎట్లా తెలుసా, మన ఉంటుంది కదా, ఓ ఎలానా మళ్ళనా పుల్లనా ఏం చేస్తున్నావు, కొడంగల్లో మర్రి చెట్టు కిందనో యాప్ చెట్టు కిందనో ఊకొని, అరే మళ్ళీగా మనం చిన్నప్పుడు ఎట్లుండరా, అప్పుడు మనం ఎట్లా సైకిళ్ళ మీద తిరిగి తింటివి, ఆ పెయింట్లు ఎట్లేసేది, దాంతోపాటు ఎట్లెట్లా జరిగేది, ఏమేం కథ అనేది నువ్వు ముచ్చట్లు పెట్టుకోవాలి. అసలు రియాలిటీ ఇది నేను చెప్తున్నా కదా. నువ్వు 6 గ్యారంటీలకు రేషన్ కార్డు అన్నావు చూడు, ఆ రేషన్ కార్డు అనేది నువ్వు అప్పుడే రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఓటెత్తే నువ్వు తెలంగాణలో ఉండకపోదు. ఇక నువ్వు ఇట్లా కూకొని ఏరా మల్లన్న బాయికాడ ఏం చేస్తున్నావు అంటే, తర్వాత పుల్లన్న గవర్నమెంట్ ఉద్యోగం ఎట్లున్నదే, నెల జీతాలు ఎత్తున్నారా, ఏం ఎల్లనా ఏంది సంగతి, మల్లన్న ఎల్లన్న పుల్లన్న ఓ రెడ్డన్న ఓ రావన్న ఆ అన్న ఈ అన్న అందరూ కూకొని ముచ్చట్లు పెట్టుకోవాలి. నేను చెప్తున్నా కదా, నువ్వు తెల్ల రేషన్ కార్డు ఇవి అనుకుంటా నువ్వు ఉన్నావు అనుకో, ఇది ఏంది అంటే గుర్తుపెట్టుకో, తెలంగాణలో చాలామంది కూడా చాలా ఘోరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, స్కీమ్ ఏదైతే నువ్వు అమలు చేస్తా అనుకున్నావో అందరికీ, ఇప్పుడు డబ్బు ఉన్నోడికి అవసరమా, డబ్బు లేనివాడికి అవసరమా అంటే కొంతమందికి ప్రాపర్టీలు ఉంటాయి. నేను తెలంగాణ ఉద్యమంలో నా కళ్ళ ముంగట చూసిన ఒక చిన్న అంశాన్ని చూసిన. నల్గొండ జిల్లాకు సంబంధించిన రైతు, అరే గతంలో కేసీఆర్ని కలిసిండు చూడు, ఆయన ఒక సభలో మాట్లాడినప్పుడు నేను అక్కడే ఉన్నా. నేను ఆయనతో మాట్లాడినా, ఏమైంది అంటే ఆయన నాకు చిన్న లాజిక్ చెప్పిండు. మీరు ఎవ్వరు ఏమన్నా అనుకోరు, చాలామంది కూడా పొరపాటు పడతారు. కొందరు ఏంటంటే వీళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, అదోటి ఇదోటి కాదు, ప్రతిదీ కూడా మేము వాస్తవాలే చెప్తాం, గుర్తుపెట్టుకోరు. ఇగో అక్కడ ఏం జరిగిందంటే 50 ఎకరాలు ఉన్నాయి ఆయనకు, 1 ఎకరం కాదు 2 ఎకరాలు కాదు, 50 ఎకరాలు ఉండేటాలకి ఈయన పంట వేయాలి. పంట వేసిండు. పంట వేయాలంటే ఏం జరగాలి, ఈ పంట వండాలంటే నీళ్లు కావాలి. నీళ్ళ కోసం ఎన్ని బోర్లు వేసిండు తెలుసా? 20 బోర్లు వేసిండండి. ఒక్క బోరు కూడా వాళ్ళే. ఏమైంది? అప్పులైనాయి. అప్పులైనప్పుడు ఎవరు కట్టాలి మళ్ళా? ఈ అప్పులు కట్టలేక కొన్ని కుటుంబాలు విగత జీవులుగా, అంటే నేలరాడిపోయిన మన భాషలో వాళ్ళే ఆత్మహత్య చేసుకొని చనిపోయారు, అప్పుల పాలైపోయారు. సో అప్పుడు కేసీఆర్ గారు, నేను స్వయానే చెప్తా ఉన్నా, ఇది చాలా క్లియర్ కట్టు, ఆ సభలో ఆ రోజే ఒక మాట అనుకున్నాడు. నేను చెప్తున్నా, ఆ మాట నాకు దొరకలే, నేను చాలా దొరకబట్టిన, యూట్యూబ్లో ఎక్కడ కూడా కనబడతలేదు, ఆడియో దొరకబడదని. ఏమనుకున్నాడు అంటే, ఈ రైతులను ఎట్లా కాపాడాలి అనేది ప్రస్తుతానికి సంబంధించి కొంతమంది 4 IAS ఆఫీసర్లు, 1-2కు సంబంధించిన వాళ్ళెవరు వ్యవసాయ ఇరిగేషన్లో పనిచేసిన అప్పటి ఆపోజిషన్ అంటే కాంగ్రెస్ బీజేపీలో వాళ్ళకే ఫోన్ చేసి ఈ రైతులను మనం ఎట్లా సేవ్ చేయాలని డైరెక్ట్ అడిగిండే తెలుసా కేసీఆర్. అడిగి పెట్టుబడి అనేది తీసుకొచ్చాడు. అదే మీరు అంటున్న రైతు బంధు సాయం. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, వీటికి సాయం అప్పచెప్తే ఎంతో కొంత, ఈడ నీళ్లు లేకపోయినా ఈ సాయం చేస్తే పంట వేసుకుంటారు. ఈ నీళ్ల కోసం కాళేశ్వరం అనే ప్రాజెక్టు పుట్టింది.
ఈ కాళేశ్వరం మీద బట్టగాల్చి మీదెత్తే చెప్తున్నా మనల్ని మనమే తగలబెట్టుకున్నట్టు అవుతుంది, గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు చాలామంది అంటారు రంజిత్ ఇట్లా మాట్లాడుతా చూపెడితే ఒక ఏళ్ళు చూపెడితే ఇంకా 4 మనల్నే చూపెడితే అంటారు. నేను కూడా చాలా క్లారిటీగా చెప్తున్నా. ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నీళ్ల కోసం, రైతు బంధు అనేది పెట్టుబడి సాయం. నల్గొండ జిల్లాలో ఆ రైతు అప్పుల పాలైపోయి దాదాపుగా 25 లక్షల అప్పైందట ఆయనకు. చెప్తున్నా కదా, ఇది తెలంగాణ ఉద్యమంలో జరిగిన సంఘటన. కాబట్టి గుర్తుపెట్టుకోర్రి, 50 ఎకరాలు ఉండగానే సరిపోదు. ఇప్పుడు 50 ఎకరాలు ఉన్నా కూడా ఏం ప్రయోజనం? పంట వండలే, బోర్లల్లో నీళ్ళు రాలే, అప్పుల పాలైపోయాడు. ఇప్పుడు పేరుకేంది? ఆసామిరా భూసామిరా అంటాం. సో ధనవంతులలో అంటే ప్రాపర్టీలలో ఉన్న వాళ్ళు కూడా పేదవాళ్ళే ఉన్నారు. కాబట్టి సబ్బండ వర్గాలను కూడా ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఉంటుంది, బాధ్యత మీ మీద ఉన్నది. దయచేసి మేము ఆదుకోము, లేదు చేయము అంటే అది నేరం అయిపోతుంది, ఘోరమవుతుంది. దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. అందరికీ కూడా గుర్తుపెట్టుకోరి, ప్రతి ఒక్కరికి రావాలి. ప్రతి ఒక్కరికి వస్తేనే మనకి ఎంతో కొంత లాభం జరుగుతుంది తప్ప ఇక లేకపోతే జరగదు. ఇక దాని తర్వాత ఇంకొక అంశం ఏం చేసిళ్ళు అంటే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక సంచలనమైన ప్రకటన చేసిండంట. ఎవరు? మన కేటీఆర్ మామూలుగా కూడా కాదు. ఇక మరి ఈసారి ఏంది అంటే కేటీఆర్ ఏం చేసిండంటే పూర్తిగా కూడా ఎట్టి పరిస్థితులలో ఒకసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాళేశ్వరం అంటే ఒక బరాజ్ మాత్రమే అన్నట్టు కొంతమంది తెలిసి కూడా కావాలని ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అసలు కాళేశ్వరం అంటే ఏమిటి అనేది రాష్ట్ర ప్రజలకు ఈరోజు చెప్పదలుచుకున్నాం. దాంతో పాటు తప్పకుండా రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా కొంతమంది తెలియక మాట్లాడుతున్న వాళ్ళకు కూడా సజీవంగా చూపెట్టాలనే ఉద్దేశంతో మేము వేదిక కూడా బయలుదేరుతాం. మరి పెద్దలు కేసీఆర్ గారు నల్గొండ సభలో, బహిరంగ సభలో స్పష్టంగా చెప్పారు.